మణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతస్తున్వంతి దివ్యైః స్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సౌకతే మౌక్తికానాం మారాక్లుప్తాసనస్థస్ఫటికబడినిభైః మౌక్తికైః మండితాంగః శుభ్రైరదభ్రైరదభ్రైః ఉపరి విరచితైః ముక్తపీయూషవర్షైః ఆనందేన పునీయాత్ ఆదినళినగదా శంఖపాణిర్ముకుందః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సరే, ఇవన్నీ చెప్పడానికి కనీసం ఇక్కడ కూర్చుని 2 మాటలు చెప్పడానికి ఓపికిచ్చినటువంటి శ్రీ చింతామణి గణపతి నా చింతిత భావములను నాకిస్పరిడం సంచిత పుణ్యఫలం పని అంచితమో భక్తితోడ అంజలియుడెదన్. శ్రీవత్స గోత్రుండును శ్రీవాణి వెలసుతుండు శ్రీరామగురున్ నా వాక్కులి చటపండగ దీవెనలందు పల్కె ధైర్యంబుగతో భాగవత పురాణంబును భక్తితోడ పాన పఠనము శ్రవణము భాగ్యమనిరే కర్ణపేయంబుగా కథ కలుషమణగా వివరణంబును చేసెద విష్ణు కథల. కొందరు పండితులు మరియు కొందరు నేతలు, కొందరు శోధిత శాస్త్రవేత్తలను, కొందరు యొజ్జలున్ ఇతట కొందరు బ్రహ్మవాదులు దీక్షితాదులు, కొందరు మానినీమణులు, కొందరు సద్గృహిణీలలామలను అందరికేను మృక్కెదను హాయిగా మీరుడు దీవెనాడికై. పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరేశయనం. శంకరాచార్య స్వామి మనకి చక్కగా చెప్పారు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించడం తప్పదు. ఈ మరణం అన్నది మనం చూస్తున్నాం, ఆ పుట్టిన ప్రాణి పోవడం, కానీ అదే ప్రాణి అలా పుడుతోందా, ఏ రూపంలో పుడుతోందా అన్నది మాత్రం మనకి తెలియదు. అంతేకాదు ఈ చావు పుట్టుదల నుంచి విడిచిపెట్టడమే ముక్తి. ఈ మోక్షం పొందాలి అంటే మోక్షం అనే శబ్దానికి అర్థం విడిచిపెట్టడం అని అర్థం. ఏది విడిచిపెట్టాలి? చావు పుట్టుదలనే విడిచిపెట్టాలి, ఆ భగవంతుడి దగ్గరే ఉండిపోవాలి. ఇది పొందడానికి, మోక్షాన్ని తేలిగ్గా పొందడానికి ప్రధానమైనటువంటి సాధనం ఏమిటి అంటే వేదమే మోక్షం పొందడానికి సాధనం. మరి వేదం అందరికీ కూడా అధికారం లేదు కనుక బ్రాహ్మణునింట్లో ఉండేటువంటి స్త్రీలు త్రైవర్ణికులకి కూడా వేదాధ్యయనం అధికారం లేదు, మరి మోక్షం వచ్చే అధికారం లేదు కనుక వేదోఖిలో ధర్మ మూలం, సమస్తమైన ధర్మాలకి మూలమైనది ఏమిటి అంటే వేదమే. ఇది వేదంలో చెప్పారు అంటే దానికి ఇంకా తిరుగులేదు, శాసనం అది దానికి. అందుకోసం అన్ని ధర్మాలు వేదంలో ఉన్నాయి కనుక లోకంలో మనిషి అభ్యున్నతికి, మనిషి మనీషిగా మారడానికి కావాల్సినటువంటి సమస్త ధర్మాలు వేదంలో ఉన్నాయి కనుక అందుకే శంకరాచార్య స్వామి కూడా ఇది చెప్పారు. వేదో నిత్యమధీయత తదితం కర్మ. వేదాన్ని అధ్యయనం చేయాలి, అందులో చెప్పారు పనులు ఆచరించాలి, అందులో ధర్మ మార్గాన్ని ఆచరించే పనులన్నీ చెప్పాడు. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. లోకం ఇంత సుభిక్షంగా లేదా దుర్భిక్షంగా ఉండడానికి కారణాలు ఏమిటంటే ఆ ఎక్కువ ధర్మం చేత సుఖాలు వస్తూ ఉంటాయి, కొంతమంది పాపుల చేత కొంచెం వెనక్కి లాగబడుతూ ఉంటాయి. అందుచేత ఈ వేదాల మూలంగా అందరికీ ప్రయోజనం అందదు కనుక అందరికీ రావడం కోసం
18 పురాణాలు రాశారు. ఎవరు? వ్యాస మహర్షి రాశాడు. ఎందుకు? వేద విభజన వ్యాసుడే. వేదాలంతా ఒకే రాశి కింద ఉండేవిట. దీంట్లో ఏమైనా వేదాలు ఎన్ని అంటే ఒకటే లెక్కది. అది ఆ సోమకాసురుడు అందులో పడేసి తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ వేదాలని విడదీయవలసి వచ్చింది. ఎవరు తీయగలరు అవన్నీను? వాటికి పేర్లు తెలియదు, చదవడమే తెలియదు. అందుకోసం వ్యాస మహర్షి ఆయనకి అన్ని తెలుసు కనుక ఆయన అన్ని దేనికి దానికి విభాగం చేసి, అది పతంజలి మహర్షి ఏం చెప్పారంటే 1 బాహుర్యుచం 21 శాఖలు యజుర్వేద శాఖలుగా చెప్పారు. 100 శాఖ 101 శాఖలు యజుర్వేదం చెప్పారు. సహస్రవత్సామ వేద 1000 సామశాఖలు చెప్పారు. నవధాధర్వణో వేద అని పతంజలి ఆయన భాష్యంలో 1131 శాఖలుగా వేదం చెప్తే నేడు 11 కూడా మిగలలేదు, 7 6 మిగిలే ఇప్పటికి. అందుకోసం కాకపోయినా కలియుగంలో ఉండేటువంటి మానవుల యొక్క బుద్ధి జాడ్యం మందమాతిత్వాన్ని గుర్తించి ఆయన విభజన చేసేశారు. అందుకోసం ఇప్పుడు అదేనా ధారణ చేస్తే వాడు చాలా గొప్పవాడే. అందుకోసం ఈ వేదాల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఆయన విభాగం చేసినప్పటికీ కూడా ఇంకా ఆయనకు తృప్తి కలగలేదు. కనుక 18 పురాణాలు రాశారు. పురాణ శబ్దానికి అర్థం ఏమిటి అంటే పురా అభినవం, పాతదైనప్పటికీ కొత్తగానే ఉంటుంది. అది దానికి పాతదనం లేదు అసలు. అది సర్గ, ప్రతిసర్గ, వంశ, వంశానుచరిత, మన్వంతరం అనేటువంటి 5 లక్షణాలు ప్రధానంగా ఉంటాయి పురాణంకి. అలాగే ఆఖ్యానాలు ఉంటాయి, ఉపాఖ్యానాలు ఉంటాయి. ఆఖ్యానం అంటే కథ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా రావాలి. హీరో హీరోయిన్ మొదల్లో వచ్చి చివరికి వెళ్ళేదాకా ఉన్నట్టుగానే మధ్యలో వెళ్ళిపోకూడదు అవి. మళ్ళా దాంట్లో ఉపాఖ్యానాలు ఉంటాయి. ఇలాంటి రకరకాల భాగాలతోటి మనకి 18 పురాణాలు, మత్స్య మార్కండేయ పురాణాలు, వరాహ వామన విష్ణు వాయు పురాణాలు, బ్రహ్మవైవృత పురాణాలు, వరాహ వామన విష్ణు వాయు పురాణాలు, అగ్ని నారద పద్మలింగ కూర్మ గరుడ స్కాంద పురాణాలుగా 18 పురాణాలు రాశారు. ఇందులో ప్రధానమైనది ఏమిటి అంటే మనకి భాగవతం అన్నాం. మరి భాగవతం అంటే భాగవతాన్ని ఎలా తెలుసుకోవాలి? భాగవతమే ఎందుకు గొప్ప అంటే భగవంతుడి గురించి చెప్పేది భాగవతం. అది భాగవత శైలం, ఆయన గురించి చెప్పేది. ఇక్కడ భాగవతాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే వ్యాసుడు రాసిన భాగవతానికి వ్యాఖ్యానం రాస్తూ శ్రీధర పండితుడు భక్తియా భాగవతం ఉజ్జేయా న వ్యుత్పత్యా న టీకయా, టీకా తాత్పర్యాలు అక్కర్లేదు, నిఘంటువు అక్కర్లేదు, 10 మంది అటు ఇటు కుస్తీ పట్టి శాస్త్రం చేసి భక్తి చేతే తెలుసుకోవాలి అన్నారు. మరి భక్తి అనే 2 అక్షరాలు ఇక్కడ వచ్చాయి. ఈ భక్తి ఎందుకయ్యా అంటే మోక్ష సాధన సామగ్రియాం భక్తి రేవగరిసి, మోక్షం అనేటువంటి 2 అక్షరాలు విడిచిపెట్టేటువంటి 2 అక్షరాలు దాన్ని పొందడం కోసం 2 అక్షరాలు ఉండేటువంటి భక్తిని కలిగి ఉండాలి. ఆ భక్తి మీద అనురక్తి కలిగి ఉండాలి. ఉంటే మనకి ఆ మోక్షం అనేది ప్రాప్తిస్తుంది. అందుకోసం మోక్షాన్ని పొందడం కోసం భక్తి కావాలి. మరి భక్తి అంటే ఈ భక్తి మాట ఇందులో 18 పురాణాలు రాశాడు ఆయన. వేదంలో ఉండే సారాంశాన్ని అందరికీ మోక్షం రావడం కోసం. మేము వేదం చదవలేదని బాధపడక్కర్లేదు. అందులో ఏ పురాణం చదివినా మార్కండేయ పురాణం ఉంది, చండీక మొత్తం అంతా వచ్చేస్తుంది. అందులో ప్రత్యేకించి నేను చెడ్డి మూలమంత్రమే చెప్పుకోవాలంటే జపమే చేయాలి, అక్కర్లేని చేయకూడదని నిన్న చూసాం. ఎందులోనో అది స్వరభేదం చేత స్వరం తేడా వస్తే అర్థం మారిపోయే ప్రమాదం వస్తున్నట్టు. అందుకోసం మనకు అవకాశం ఉండే దాంట్లో ప్రయత్నం చేస్తూ ఎక్కువ ప్రయత్నం చేసి ఏమంటే మనకు వచ్చిన శ్లోకం 10 సార్లు చదివితే దాని మూలంగా ప్రయోజనం వస్తుంది. రాంది ఎప్పుడో దానికి నేర్చుకుని ప్రయత్నం చేస్తామంటే మన జీవితం సరిపోతుంది. అంచేత ముందు వచ్చిన దాన్ని సాధిస్తూ తర్వాత పట్టుకోవాలి. అందుకోసం ఆ భక్తి అనేటువంటిది మనసులో కావాలి. భక్తి ఎలా కావాలి? శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆ భగవంతుడితో మొట్టమొదటి తినాలి. ఆ వినేవేమిటి అంటే శృతి అన్నారు. వేదాలు వినడం మూలంగానే. కానీ లోకంలో అర్థం లేకుండా ఏది గ్రహించకూడదు అని చెప్తారు. అర్థం లేకుండా ఏది గ్రహించకూడదు అంటే నోట్లోంచి వచ్చిన ప్రతిదానికి అర్థం ఉంటుంది. కానీ వేదాలు మాత్రం శృతి మాత్రం చేతనే ప్రయోజనాన్ని ఇస్తాయి. దానికి అర్థం కొంచెం కష్టం కనుక వింటే చాలు అన్నారు. మిగతా వాటి అన్నింటికీ తెలుసుకోవాలి. ఎలాగంటే రామాయణంలో చెప్తాడు కదా, సీతాదేవి మీకు నీడలా వెనకాల ఉంటుంది, ఛాయవానకు తాసదా అన్నాడు అక్కడ. అలాగే శబ్దం ఎప్పుడైతే వచ్చిందో, వాక్కు నోట్లోంచి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అర్థం దానికి ఉంటుంది. అంచేత వాగర్ధావ సంపృక్తవు కాళిదాసు గారు చెప్పారు. అందుకోసం ఆ వాక్కులు అర్థం ఉంటాయి. ఈ అర్థము సరైన అర్థం మనం గ్రహించుకోవాలి వినడం మూలంగా. అలాగే
భగవంతుడు స్మరించడం మూలంగా వీటన్నిటిలోనూ కష్టమైనది ఏమిటంటే ఆత్మనివేదనం అన్నాడు. ఆయనకి నాకు తేడా లేదనుకోవడమే, భగవంతుడికి భక్తుడికి తేడా లేదనుకోవడమే ఆత్మనివేదం. ఇది ఎవరికి ఉంది? అదిగో 16,000 మంది గోపికలకి అష్టభీషలకి కలిగింది అదృష్టం. లేకపోతే ఒక మనిషి వెళ్ళి 16,000 మంది ఇళ్లతో కాపురం చేసి ఇంతతో సంసారం చేసి ఈ అష్టభీషలతో ఈ లోకంలో ఎక్కడ జరిగినా అసలు అస్కరిత బ్రహ్మచారిలో మొట్టమొదటి వాడు ఎవరంటే శ్రీకృష్ణుడే. కృష్ణుడు అనే శబ్దానికే సర్వవ్యాపకుడు అనే అర్థం. విష్ణువులాగా ఆయన ఎక్కడుంటాడంటే అందరి మనసు తలుచుకునేటప్పుడు మనసులో ఉంటాడు ఆయన. మనకే ఉదాహరణ చూడండి, రోజు మన ఇంటికి వచ్చేవాడు ఒక రోజు రాకపోయినా ఏదో పరధ్యానంలో ఉండి ఇప్పుడే వచ్చేళ్ళేమో అనుకుంటాం. అలాగా భగవంతుడి మీద వాళ్ళకి లీనమైపోయినటువంటి మనస్సు కారణం చేత అస్తమాటు నిరంతరం కృష్ణుడిని తలుచుకోవడం చేత కృష్ణుడిని అడ్డెక్కి తొక్కారు. వీడు చుట్టూ ఉండేటువంటి చద్దనం ఆయన నోట్లో తోశారు, ఆయన చుట్టూ ఉండే ఆక్కున్నారు, ఎన్నో రకాలైనటువంటి విన్యాసాలు ఆయనతో చేశారు. అందుచేత అలాంటి లీలామానుష విగ్రహుడు ఆయన. రాముడు మాయామానుష విగ్రహుడు, కృష్ణుడు లీలామానుష. ఆయన అన్ని లీలలు, ఎన్ని లీలలు చేశాడో ఏమంటే మనకి ఎదరొస్తుంది. ఇంట్లో కూర్చున్నట్టు ఆయన. ఒక ఆవిడ మా ఇంట్లో పాలగిన్ని ఎత్తుకుపోయాడని, ఒక ఆయన దోడలో దూరేశాడని రకరకాల పేచీలు పెడితే తల్లి ఏమైంది చూపించింది, ఇంకా పడుకో లేవలేదు మా పిల్లాడు, ఏమిటి ఎల్లరేమిటి మీరు. అలాంటి భగవంతుడు ఆ వాళ్ళతోటి ఉన్నాడు. పైగా భగవంతుణ్ణి ధ్యానించడం మూలంగా ప్రయోజనం ఏమిటి అంటే ఆయన మనకి భక్త సులభుడైపోతాడు. ఇది భక్తితో ధ్యానించామా భక్తి లేదా అన్నది అలా పెట్టండి. వైర్క్రియా సామగ్రి శిశుపాల ముఖ్య రూపతులు. అస్తమాటు ఆ కృష్ణుడిని చంపేస్తాను, ఆ విష్ణువేడి వాడిని చంపేస్తాను, ఆ రాముడేడి వాడిని చంపేస్తానంటూ రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులు, అలాగే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వాడు శాపవశాత్తు వాడు విష్ణు విరోధులుగా పుట్టి అస్తమాటు ఆయనే తలుచుకున్నారు. వాడు అలాంటిది వాడికే మోక్షం వచ్చింది. అది కాదు ఎంతో కొంత ఒక్క పారు. అదే మనకి మంత్రపుష్పంలో కూడా చెప్తారు, నీవార సూకవత్తన్వే పీతాభాస్తు చెడుప నెబ్బరి ధాన్యం యొక్క కొస బుల్లు ఉంటుంది. ధాన్యం కొసలు కొన్ని ధాన్యాలు ఉంటాయి. ఆ బుల్లులో 100వ వంతులో ఒక్క వంతు మన మీద పడితే భగవంతుడి అనుగ్రహం మనకి కొన్ని జన్మలకి సరిపోయే అంత ఐశ్వర్యం కలుగుతుంది. అందుకోసం ఇలా పురాణాలు 18 పురాణాల్లో చెప్పారు. ఈ 18 పురాణాలు కూడా సరిపోకుండా మహత్వాత్ భారత్వాత్ మహత్తు కలిగినటువంటిది భారమైపోయింది. 1,00,000 శ్లోకాలు, 1,00,000 శ్లోకాలు. పైగా 100 పర్వాలన్నారు అసలు భారతం. 1,00,000 శ్లోకాలతో భారతం ఇతిహాసంగా రాశారు రామాయణ భారతాలు. ఇవన్నీ దేనికి? ధర్మాన్ని స్థాపించడం కోసం, ధర్మ మార్గంలో ఉండడం కోసం, మన మానవుడు ఉత్తమమైనటువంటి మనుగడ సాధించడం కోసం ఇవన్నీ రాశారు. రాస్తూ ఆ అష్టాదశ పురాణాల్లో మోక్ష గ్రంథంగా భాగవతం మనకి చెప్పారు. ఇందులో ఎక్కడి నుంచి మనకి మొదలు అంటే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేసేశాడు అశ్వత్థామ గారు. ఉత్తరా గర్భంలో పెరుగుతున్నాడు కుర్రాడు, అపాండవం చేసేయాలి కసరవడు మొత్తం. ఆ ఎప్పుడైతే వేసాడో ఆ ఉత్తర గర్భంలో ఉండేటువంటి శిశువు బయటపడిపోయింది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. పుట్టిన పిల్లాడు ఏడవకపోతే అందరూ ఏడుస్తారు, వాడు కూడా ఉన్న వాళ్ళందరూ. తర్వాత వాడు పెరిగి కొంచెం నవ్వితే వాడు మిగతా వాళ్ళందరూ వాడిని చూసి ఏడుస్తారు. ఇవి మంచిగా లేకపోతే అది పుట్టిన పిల్లాడు ఏడవలేదంటే వాడు ప్రాణం లేదు, చైతన్యం లేదు. అందుకోసం ఏం చేశాడంటే ఆ కృష్ణుడిని ప్రార్థిస్తారు. కృష్ణుడు ప్రార్థిస్తే ఆయన తన కాలితోటి ఆ పిల్లాడి మీద అలా రాస్తాడు. కృష్ణుడు చేత పరిరక్షింపబడ్డాడు కనుక ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఆ పరీక్షిత్ మహారాజు గారు చక్కగా ధర్మ మార్గంలో ఏ రాజు ఏ రకంగా అయితే పరిపాలించాలో ఆ రకంగా పరిపాలిస్తూ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలని అన్ని అందిస్తూ ఆయన చక్కగా పరిపాలిస్తున్నాడు. ఆయన అలాంటి ఆ పరీక్షిత్ మహారాజు గారు ఉన్న చోటికి ఒక గోవు ఒక ఎద్దు వచ్చాయి. ఆ గోవు 3 కాళ్ళు కుంటుతూ పాపం ఒక కాలుతో అలా వస్తోంది. ఈ ఎద్దేమో ధర్మదేవత, ఈ గోవేమో భూమి. ఇవి అక్కడ వచ్చిన తర్వాత అడుగుతోంది, కలియుగం కలిపురుషుడు వచ్చేస్తాడు. ఎలా వచ్చేస్తాడు అంటే ఇది ఒక్కడి సవ్యంగా ఉంటే నా నోట్ తగినట్టు ఇవి ఈ కలిపురుషుడు
పాపాలన్నీ తినేయాలనే గురుతోడు ఆకలి 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 అంటూ ఆయన ప్రవేశిస్తున్నాడు ఏమి. అందుకోసం అలా కలిపురుషుడు వచ్చేటప్పుడు ఆయన యుగం, ఆయన టైము ఇంకేంటే అవతారాల మార్పులో మత్స్యపూర్ణవరహస్య నారసింహస్య వామన రామో రామస్య రామస్య బౌద్ధ కలికి మేమచ్చ. ఆయన ఇంటికి ఆయన వస్తుంటే రావద్దండకి మనమళ్ళం. శౌచం, ధర్మం, సత్యము అనేటువంటి 3 పాదాలు ఎప్పుడు కృష్ణుడితో ఉండి రావు. ఆయన కాడు, కృష్ణుడు కాడు ఆయన తగులుతూ ఆ గోవుకి, ఆ గోవు ఆ పాద స్పర్శ చేతే పవిత్రమైపోయింది. అది ఎప్పుడైతే పోయిందో 3 కాడు పోయాయి, 3 వంతుల ధర్మం నశించిపోయింది, 1 వంతు మిగిలింది. ఇలాంటి కాలంలో ఎలాగా ఏమిటి అనుకుంటూ ఉంటే అప్పుడు చెప్తారు ఈ కలిపురుషుడు ప్రవేశించడానికి వీలు లేనట్లుగా పరిపాలిస్తున్నాడు ఆయన రాజుగారు. ఆయన ఏదో వంక పెట్టి రావడానికి ఆయన స్థానంలోకి. అప్పుడు అడిగాడు ఆయన మహారాజుని పిలిచి, ఏమయ్యా నాకు ఇప్పుడు అవకాశం, నేను ఇందులోకి రావాలి, వచ్చి మంచి చెడ్డలు నేను చూసుకోవాలి, పాపాలు పెరుగుతాయో పుణ్యాలు తరుగుతాయో అన్ని నేను చూస్తాను అంటే, అలా కాదు అంటే చిన్న సర్దుబాటు ఇవ్వయ్యా అన్నాడు. కొన్ని పనులు చేసే వాళ్ళ దగ్గర నేను వచ్చేటట్టు అవకాశం నాకు ఇవ్వండి అన్నారు. ఆ అవకాశంలోనే జూదమాడడం ఒకటి, వ్యభిచారం ఒకటి, తాగుబోతుతనం ఒకటి, ఇలాంటివి కొన్ని చెప్తూ మొన్న మా గణపతి గారు కూడా పాపం అన్నారు, కొన్ని ఏదో మూత్ర విసర్జన పురుష విసర్జన చేసిన తర్వాత కాడు కడుక్కోకపోవడం, భోజనం చేసిన తర్వాత కాడు కడుక్కోకపోవడం, మగాళ్ళు కుక్కిని ఎవడైనా ఉన్నారు ఎడం పక్కకు మాట, ఎడం పక్కన రాక్షసులు ఉంటారు పిశాచాలవి, ఆ చేత అలా కుక్కిని చుమ్మడం మూలంగాను ఆ కాడు అలా కడుక్కోకుండా ఉన్నవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను వచ్చే అవకాశం ఇవ్వండి. సరే, ఇవన్నీ చోట్లు బాగానే ఉన్నాయి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకొక చిన్న కోరిక ఉందండి, అది కూడా తీర్చండి. అంటే బంగారంలో కూడా నాకు ఉండాలని కోరికగా ఉందండి అది. దీనికి ఉందని మహారాజు గారు పాపం అంటే కలిపురుషులు వచ్చేది ఉన్న సమయంలో ఆయన మొన్న పనిచేయని పరిస్థితి వచ్చేసింది ఆయనకి. సరే, దానికే ఉందంటే బంగారమే కదా, కానీ ఆకారంలో బంగారం, విధిలో కూడా అమ్మేవారు. మనం చెప్పి ఆకారం దాకా కలిసి మనకి కృష్ణదేవరాయల కాలంలోనే విధిలో పోసమ్మేవారు. అందుచేత అలాంటి బంగారంలో కూడా ఉండాలి అనుకున్నారు. సరే, దానికి ఉంది కానివ్వండి అన్నారు. ఎప్పుడైతే బంగారంలో అనుకున్నారో ఈ నెత్తి మీద కిరీటం దగ్గర నుంచి చేతుకుండేటువంటి ఆభరణాల దగ్గర నుంచి మహారాజు గారికి అన్ని బంగారమే. ఈ కారణం చేత మహారాజు గారి మీదకి ఆయన పడ్డాడు. మహారాజు గారి మీదకి ఎప్పుడైతే పడ్డాడో మహారాజు గారి మనస్సు మెల్లిమెల్లిగా మార్చి ప్రయత్నంలో పడ్డాడు. అప్పుడే కొంచెం ధర్మార్గం తప్పడం, ఈ మహారాజు గారు బంగారం నెత్తి మీద ఉన్న మూలంగా కలిపురుషుడు ఆవహించి ఈయన బుర్రలో వింత ఆలోచనలు వింత కోరికలు బయలుదేరి వేటకెళ్ళాడు. వేటకెడితే మహారాజులకు ఉండేటువంటి సప్త వ్యసనాలు వేట ఒకటి ప్రధానం. ఈ వేట దేనికి ఉపయోగిస్తారంటే, రాజుగారి తాలూకు సంపదలన్నీ కూడా పశు సంపదలన్నీ అడవిలో ఉంటాయి. సంవత్సరానికి ఒకసారో లేకపోతే నెలకోసారో లెక్క పెట్టుకు వెళ్ళి అక్కడ ఈ పశు సంపదలన్నీ ఎలా ఉన్నాయి, ఏమిటి, బాగున్నాయో లేవో అని పరిశీలన కోసం వీళ్ళు వెళ్ళి చూసొస్తూ ఉంటారు. అలా చూసి అక్కడన్నీ సక్రమంగా ఉంటే వీళ్ళు చక్కగా ఆనందపడుతూ వాటిని పరిశీలిస్తూ, క్రూర మృగాలంటే వేటాడి రావడం సహజం. అలా వెళ్ళినప్పుడు మహారాజు గారు అరిసిపోయాడు. వేటలో దాహం వేసింది. దాహం వేస్తే అడవిలో ఎవరిస్తారు దాహం చూశాడు. చూస్తే అక్కడ మహర్షి తపస్సు చేస్తున్నాడు. అక్కడ ఆ మహర్షి తపస్సు చేస్తుంటే పాపం ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళడంతో చక్కగా మంచినీళ్ళు ఉన్నాయి ఆయన దగ్గర. శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి. మంచినీళ్ళు ఉన్నప్పుడు తాగేసి వెళ్ళిపోవచ్చు కదా. విధి బలం అయితే తాడు బాగా కలుస్తుంది మామూలుగా అనుకుంటాం కదా. వాడికి చెడ్డలో పడిపోయి కలిస్తే మనసుగా ఆలోచన తాగడం కోసం కాదు. ఆయన తపస్సుకి ఎప్పుడు కూర్చున్నాడో ఆయనకి తెలియదు. యమనయమాసల ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి, ఆ సమాధి అవస్థలో ఉన్నాడు ఆయన. సమాధి అవస్థలో ఉన్నప్పుడు ఏ క్రూర మృగం ఎవరిని ఏమి చేయలేదు. మృగన్న మహర్షి తపస్సులో కూర్చుంటే ఆ దొరద పోగొట్టుకోవడం కోసం దగ్గరగా మృగాలు వచ్చి ఏదో బండరాయో చెట్టు అనుకుంటే రాసి వెళ్ళిపోయేవి. ఆయనకి అది కూడా ఏమి ఎరగడు ఆయన. అలాంటి అవస్థలో ఆయన ఉన్నప్పుడు మంచినీళ్ళు అడిగాడు. ఓ మహర్షి మంచినీళ్ళు కావాలి. అక్కడికి కొంత గౌరవం చూపించాడు. ఆయనకి ఏం ఏర్పడుతుంది? తిట్టినా ఏర్పడదు, గౌరవం ఇచ్చినా ఏర్పడదు.
అలాగే కూర్చొని 2 సార్లు అడిగాడు. మూడోసారి మహర్షికి కాదు ఎవరికి ఏదైతే ఉండకూడదో అది వచ్చింది, కోపం వచ్చింది. వెంటనే అందులో నీళ్లు తాగేశాడు. తాగేసిన వాడు వెళ్ళిపోవచ్చు కదా, పోనీ మరెప్పుడు ఇంకా నీళ్ళు ఉంటే మిగతా కూడా పారిపోసి వస్తే తర్వాత దాహం వేస్తే వాడు తాగడానికి లేకుండా చేసి వెళ్ళిపోవచ్చు. అలా కాదు, వినాశకాలే విపరీత బుద్ధి పెరిగిపోయింది ఆయనకి. వెళ్ళిపోయి ఆ పక్కన ఒక చచ్చిపోయి ఉన్నటువంటి పాము ఉంటే తీసి ఆ పాముని ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి ఆయన కొడుకు వచ్చాడు, చూస్తే నాన్నగారి మెడలో పాము. ఈ పాము ఆడపామా మగపామా, విషం ఉన్న పామా విషం లేని పామా, కలుగుతుందా, ఈయన ఆలోచన మనకైనా ఉంటాయా? పాము పక్క వీధిలో చూస్తే కింద పడిపోతాం కదా మనం ఉంటాను. అలాంటి పరిస్థితిలో చూశాడు. కర్ర ఎత్తి కొడితే ఈ పాము ఒకవేళ బతుకుంటే తండ్రిని కరిస్తే పోతాడు, ఒకవేళ పాము తగ్గిపోయి ఉంటే ఆలోచన ఇది రాలేదు. ఆ గట్టిగా దెబ్బ తగిలితే తండ్రికి ప్రమాదం రావచ్చు. ఇలా ఆలోచిస్తూ ఒక్క నిమిషం అలా పరకాయించేటప్పటికి ఆ పాము చచ్చిపోయిన పాములా గ్రహించాడు. ఒక్కసారి కోపం వచ్చి ఈ పావుని నా తండ్రి మెడలో వేసి నాకింత కోపానికి కారణమైన వాడు ఎవడైతే ఉన్నాడో వాటికి వారం రోజుల్లోగా అదే పాము చేత మరణించుదాక అని చెప్పించాడు. అందుకే చెప్తాడు, భారతంలో చెప్తాడు, క్రోధమ తాపమ చెరచును, క్రోధమ అనిమాదులైన గుణముల చెరచును, క్రోధమ ధర్మక్రియలకు బాధజగు క్రోధిగా తపస్సుకి చల్లే. అక్కడ సింధు మహర్షి తోటి వాజింపాడు, అక్కడికి చెప్తాడు, క్రోధో మూల మనర్ధానం, తన కోపమే తన శత్రువు. ఇన్ని రకాలుగా అరిషదుర్గాల్లో కూడా కామక్రోధ లోభం అసలు ఆ క్రోధం అన్నది ఎవరికి ఏ సమయంలోనూ పనికిరాదు. మంచిగా 4 మాటలు మాట్లాడి వాడి చేత విషం కూడా తాగించేసి చెప్తారు. కోపంగా వాడికి చక్కగా పాయసం ఉండి పెట్టినా నేను ఏదో అన్నాడు వీడి ఇందులో కలిపాడేమో అనుమానంతో చేస్తాడు, తాగక్కర్లేదు వీడు. అందుకోసం ఆ కోపం అనేటువంటిది పనికిరాదు. అనుమానం ఉన్నవాడు దుఃఖభాగుడు, క్రోధనుడు, నిస్సంతోషి, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి, వీళ్ళు 6 ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు దుఃఖంలో వాటాదారులే. ఎవరిదో సంపద మీద వచ్చింది నేతినాలనుకుంటే అది అత్తమాటం అవ్వదు. మామిడి పండు 10 పళ్ళు వచ్చాయి, ఇవాళ పోనీ కదా తినమని 2 కాయలు ఇస్తారు, రోజు ఏమంటే ఇస్తారు వాళ్ళు. ఇతరుల సంపద మీద ఆశపడేవాడు దుఃఖభావుడు. ఎప్పుడు పక్కవాడు చూసి సంతోషం లేకుండా బాధపడితే అది దుఃఖభావుడే. సంశయాత్ముడు, వీళ్ళతో కాఫీ ఇచ్చేది తాగేస్తే పర్వాలేదు, ఇందులో ఏదో పడిందేమో అని అనుమానంతో తాగాడా వీడు పడతాడు కిందకి. అందుచేత ఈ రకంగా 21 రోజుల్లో ఆ 7 రోజుల్లో అదే పావం చేత మరణిస్తారని ఎప్పుడైతే చెప్పారో ఇంకా ఆయనకి ఏం చేయాలో ఇది ఎవరికి మహారాజు గారికి ఏం తెలవదు. ఇది బయట జరిగిన వ్యవహారం. ఇది పరీక్షణ్ మహారాజు గారికి వాళ్ళకి ఏమీ తెలవదు. అది ఎప్పుడైతే అలా అనుకున్నారో ఈ ముని తపస్సాపి చేశాడు, చూశాడు. కుర్రాడికి చూస్తే వీడి వాతావరణం అంతా కూడా బుగ్గలు ఎనబడిపోయినాయి, కడతలు ఎదురుతున్నాయి, చెమట పట్టేసింది. ఎనభై ఏమిటిరా ఏమిటి ఆయన తెలవనట్టుగానే అడిగాడు. ఆయన కూడా అడిగితే ఏం లేదు నాన్నగారు, నువ్వు వచ్చేటప్పటికి మీ మెడలో పాము ఉంది, నాకు చాలా కంగారు వచ్చింది, అందుకోసం ఈ పాము ఎవడైతే మెడలో వేసాడో వాడికి 6 రోజుల్లో విడిపోతాడండి అన్నాడు. అది బ్రహ్మగారి వాక్యానికైనా కొంచెం తిరుగుంటుందేమో కానీ బ్రాహ్మణ శాపానికి తిరుగులేదంటారు. ఇంకేంటే బ్రాహ్మణ మన బ్రహ్మజ్ఞానం, ఆయన జ్ఞానం వీడు తెలుసుకున్నాడు కనుక వీడు గొప్పవాడు. ఆయన జ్ఞానం ఆయన తెలివితేటలు ఆయనకు ఉంటాయి. ఎవరికో మనకంటా గురువుగారు తెలివితేటలు గురువుగారికి ఉంటాయి. ఆ గురువుగారు తెలివితేటలు శిష్యుడు తెలుసుకుంటే మరి గురువు గట్ట గొప్ప కిందే లెక్కవాడు. అలాగే బ్రహ్మజ్ఞానం కలవాడు కనుక ఈ శాపానికి తిరుగులేదన్నారు. అక్కడికి మహారాజు గారు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఈ తండ్రి వెళ్ళాడు. మహారాజా క్షమించండి, నా కొడుకు చేసిన అపచారానికి క్షమించండి. ఇలా వాడు కుర్రాడు నాకంటా వయసులో వాడు అహంకారం ఆవేశంతో శపించాడు, అందుకోసం మీరు ఈ ప్రాణాలు పోకుండా కాపాడుకోండి అంటే ఆ సమయంలో పోయి ప్రాణాలు ఎవడాపగలడు? ఎవరో ఆపలేదు. ఆ మాత్రం ఆపే శక్తి ఉంటే కోట్లు లక్షలు ఖర్చు పెట్టేసి లైన్లో ఉంటారు దీనికి. అందుకోసం పోయే ప్రాణం ఆపదగ్గర వచ్చే జన్మ లేకుండా ఉత్తమంగా ఆ స్వామి దగ్గరే ఉండడం కోసం చేయనటువంటివి ఏమున్నాయంటే భాగవతం ఉన్నారు. ఈ భాగవతం చక్కగా చదువుకోవాలి. ఈ భాగవతాన్ని 7 రోజులు అన్నారు. 7 రోజులు ఉట్టే అలా వాళ్ళు పెట్టిన లెక్కగారు మనం 7 రోజుల్లో అబద్ధం చెప్పి మానేయక్కర్లేదు. 10 రోజులు తీసుకురా మనకి దండగలేదు. ఎప్పుడైనా ఖాళీగా ఇళ్లలో చదువుకుని వాళ్ళు ఉంటే 7 రోజులే అన్నారు ఆయన అని చేత మనం చదవలేం కనుక అక్కర్లేదని మానేయకండి. ఓ 10 రోజులు 15 రోజులు నెల అయినా నిత్య పఠన గ్రంథం కింద కూడా పెట్టుకున్నా. వ్యాస మహర్షి ఎన్నో వైదిక ధర్మాలన్నిటినీ కూడా అలాగే లౌకికంగా పనికొచ్చేటువంటి ఎన్నో ధర్మాలను కూడా ఇందులో లేనిది లేదు. మహారాజుల యొక్క చరిత్రలు సమస్తం అన్ని ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందులో మనకి పెడుతూ రాస్తే
దాన్ని తెలుగులో బమ్మెర పోతన గారు రాశారు. ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక అదృష్టం ఉంటుంది. పుట్టిన భరతమాతకును 3 బిడ్డలు. భరతమాతకి 3 ముద్దు పిల్లలు పుట్టారు. మొట్టమొదటి రోజు కొంచెం అరగంట కాలం కంగారు పడకండి మీరు, ఏమి కథలోకి ఎంతో ఉండదు. కానీ 3 పిల్లలు పుట్టారు. 3 కూడా రాముడు మూలంగా రాముడిని చూడకుండా వాడు గొప్పవాడయ్యారు. కంచర్ల గోపన్న గారు, కాకర్ల త్యాగరాజు గారు, బమ్మెర పోతరాజు గారు, వీళ్ళు 3 కూడా రాముడిని ఆరాధించారు. కానీ 3 కూడా రాముడిని చూడలేదు. వీళ్ళ పేరు చెప్పి పక్క వాళ్ళకి కనిపించాడు ఆయన. ఏమి అందుకోసం వీళ్ళు ఆ రాముణ్ణి ఆరాధించి మోక్షం పొందారు. ఇక్కడ ఈ బమ్మెర పోతన గారు మానినులీడు గారు సరి మాన నివారిత దీన మానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులత గభీరత శానికి ముద్దసానికి సదాశివ పాదయుగార్చనానుకంపాయన వాగ్భవానికి బమ్మెరకేశయ లక్కసారికి. ఆ వాళ్ళు కేసన మంత్రి గారు, ఆవిడ పేరు లక్కమాంబ లక్కసాని. ఆ దంపతులకి తిప్పన అనే ఒక కొడుకున్నాడు. తర్వాత ఆయన పోతన అని పేరు. ఇప్పట్లో అప్పుడు సున్నితమైన పేర్లు లేవు, అలా ఉండేవాడు పేర్లు. ఆ పేర్లు అలా ఉన్నాయి కనుక అంతంత పేర్లు గుర్తుండేటట్టుగా కొన్ని యుగాలైనా సరే మర్చిపోకుండా నిలబడిపోతున్నాయి. వాడు సదాశివ పాదయుగార్చనానుకంప, ఎప్పుడు నిత్యం శివుడే దేవుడుగా గలవాడు. శివము అంటే శుభం, మంగళం. అంటే వాడు నిరంతరం ఆ కాలంలో శంకరాచార్య స్వామి సమయంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మరి షణ్మత స్థాపన 6 మతాలను ఖండించి ఆయన గణపతి వినాయకుడి దేవుడు అన్నప్పుడు, శంకరుడు దేవుడు అన్నప్పుడు, విష్ణుమూర్తి దేవుడు అని అమ్మవారి దేవుడు ఇలా కొట్టుకుంటూ వచ్చేవారు. అలాంటి సమయంలో అన్నింటినీ ఒకటి చేసి అందరూ ఒకటే, రెండోది లేదు అని చక్కగా చెప్పినట్లుగా ఆ వీరశైవ మతంలో పుట్టినటువంటి ఆ పోతన గారు చక్కగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. వయస్సుతో పాటు ఆయన మనస్సులో భక్తి కూడా పెరుగుతోంది. జట లోకానికి ఉపకారం కావాలి. అందుకోసం అలాంటిది కొంత వయస్సు వచ్చిన తర్వాత ఒక్క రాకాలిశాకాలంబుల సోమోపరాగంబు రాకంగని గంగకుంజడి కృంకులుడి మహనీయ మంజుల పులిన తలంబుల మహేశ్వర ధ్యానంబు చేయుచు కించిత్ ఉన్మీత రోచనుండై ఉన్నాయడా. ఏదో చిల్లరగా వాళ్ళ నాన్నగారి దగ్గర అక్కడ ఏదో చదువుకుంటున్నాడు. సరే, భగవంతుడి యొక్క ఆజ్ఞ ఉంటే ఒకసారి పుస్తకం చూస్తే, పేరు వింటే మొత్తం గ్రంథంలో ఉన్నదంతా వచ్చేస్తుంది. అలా వస్తుంది ఆయన. ఒకనొక సమయంలో ఒక గ్రహణం వచ్చింది. సోమోపరాగం అంటే గ్రహణం. ఆ గ్రహణం వచ్చిన సమయంలో ఆయనకి జపం చేసుకోవడం ఎవరికైనా సహజం. ఏంటంటే ఉత్తప్పుడు 1000 సార్లు చేస్తే అప్పుడు ఒక్కసారి చేస్తే అంత పవరు. అందుకోసం గ్రహణ కాలం వచ్చింది కనుక ఈయన నదీ తీరంకి వెళ్ళాడు. వాళ్ళ వరంగల్ ప్రాంతం, ఈ గోదావరి నది అక్కడ ఉంది. ఆ నదీ తీరంకి వెళ్ళి చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కనైనటువంటి ఆ ఇసుక తిన్న మీద పద్మాసనం వేసి కూర్చున్నాడు. కూర్చుని ఆయనకు కావలసిన రూపాన్ని ధ్యానిస్తున్నాడు. అంతకుముందే చిదానందుడు అనేటువంటి ఒక యోగి వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన రామమంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆయన ఈయనేమో శివార్చనాశీలు కళాశీలుడు, శివభక్తుల కుటుంబంలో పుట్టాడు. అక్కడ కోరింది రామమంత్రం చెప్పుకున్నాడు. అందుకే శ్రీరామ రామ రామే తిరమే రామే. ఎవరు చెప్పారు మంత్రం? శివుడి పార్వతి వాళ్ళు, శివుడు వాళ్ళిద్దరు ఉంది. అంతే, భేదం ఎక్కడా లేదు, ఉన్నదంతా ఒకటే. అదే భాగవతంలో మొట్టమొదటిలోనే వచ్చేస్తుంది ఆ మాట కూడా. ఎందుకంటే ఇలాగా కూర్చుని కొంచెం అలా కళ్ళు మూసుకుని తపస్సు చేస్తూ రామమంత్రాన్ని జపం చేస్తున్నట్ట. చేస్తుంటే పైగా రాసేదేమో కృష్ణుడి గురించి రాయాలి. అక్కడ పూజ ఏమో తపస్సేమో రాముడి గురించి చేస్తున్నాడు. వాడు తరతరాలుగా శివుడు గలవాడు. ఆయన చేస్తాట. మెరకు చెంకటనున్న మేఘంబు కైవడి జుబిత చెంకటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు కోరిక ముఖమున చిరునొంబు మరచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పొడు మిండు మూపున గరుగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీక యుగము గోలు కన్నులవాడు నెడల యురమువాడు విపుల భద్రమూర్తి రాజముఖ్యుడు కరుడు నా కన్నుగవకు నిదుర కానబడియే. ఇంత వందన చేసేసాడు గడ్డి. ఇంత విశాలమైన వక్షస్థలం గలవాడు, ఊపిరి విల్లు గలవాడు, నీలమేఘం లాంటి ఉన్నటువంటి రూపంతో ఉన్నవాడు ఏమన్నంటే
ఏను రాముండా చెప్పేశాడు ఆయన. ఇంక భక్తుడికి భగవంతుడికి తేడా లేదు అక్కడ. నేను రామున్నయ్యా, నా పేరు మీదుగా నువ్వు భాగవతాన్ని రాసి నాకు అంకితం ఇవ్వి అన్నాడు. కావ్యాలకి కొన్ని పద్ధతులు నియమాలు ఏమిటంటే, కావ్యం రాసిన వాడిని కృతికర్త అంటాం. అది ఎవరికో ఒకరికి. కావ్యాన్ని పెళ్లి కాని పిల్లతో పోలుస్తారు, కన్యక అంటారు, కావ్య కన్యక అంటారు. మరి పెళ్లి ఇంట్లో పిల్లని ఎంత అలా బుద్ధిగా పెట్టుకున్నా మా పిల్లని చెప్పి చేసుకుంటారా? ఉంచడం సహజం కాదు. 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో పంపించేయాలి పెళ్లి చేశాక. నిజంగా పెళ్లి చేశాక కూడా అమ్మాయి కొంచెం నాన్నగారు ఒంట్లో బాగోలేదంటే అబ్బాయి మా ఆయన టీ పెట్టుకోవడం కూడా చేత కాదే, వెళ్ళిపోవాలంటే ఆవిడ వదిలేదు. ఇక్కడి నుంచి అక్కడ ఉండవలసిన చేస్తే అక్కడే ఉండాలి. అందుకోసం కావ్యము అనేటువంటి కన్యని పెళ్లి చేయాలి. అది పెళ్లి చేయాలనేది తరతరాలుగా ఉండే ఒక సంప్రదాయం ఏమిటంటే, కన్యగా మరణించకూడదు అని ధర్మశాస్త్రం. అందుకోసం బాగా పూర్వ రోజుల్లో ఇంకో గంటలోనో అరగంటలోనో చచ్చిపోయి వాడి చేత అయినా అవసరమైతే అక్కడ ఉత్తరం కట్టించేసేవారు. వాళ్ళ అదృష్టం బాగుంటే చచ్చిపోయేవాళ్ళు, లేదంటే కొంత 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతికేవారు. అది ఆ కన్యగా చావకూడదు చేస్తే కావ్యము అనే కన్యని అంకితం ఇవ్వాలి. మరి కృతి భర్త అంటారు ఆయన. ఆయన ఎవరంటే మహారాజులకి వాళ్ళకి ఇస్తారు. వాడు ఇచ్చేటువంటి అగ్రహారాలు అవి తీసుకుంటారు. దాంతో ఈ కవులు వాడు బతకాలి కదా, మరి మన పుస్తకాలు అయ్యారు వాడు బతకాలి. అందుకోసం ఎవరికో ఒకరికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఆ కాలంలో సర్వజ్ఞ సింగభూపతి అనేటువంటి మహారాజు గారు ప్రతిపాదిస్తున్నారు. ఆయన అడిగాడు, ఈ పుస్తకం నాకు ఇవ్వండి అన్నాడు. ఈయన ఇవ్వనన్నాడు. లోకంలో శాశ్వతము అశాశ్వతము రెండు ఉంటాయి, వ్యక్తము అవ్యక్తము ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తుంది, కనిపించదు. మనం కనిపించే బొమ్మకి పూజ చేస్తాం, కనిపించనైనా మనకి ప్రయోజనం ఇస్తాడు. అది అందుకోసం వ్యక్తము అవ్యక్తము ఎలా ఉంటాయో అలాగే ఎన్నో రూపాల్లో ఉంటుంది. మనకి నచ్చిన రూపంలో మనం పిలుస్తాం. ఎప్పుడైతే ఈయన ఆ స్వామిని ప్రార్థిస్తూ అక్కడ ఉన్నాడో వెంటనే మొత్తం మీద సర్వజ్ఞ సింగ భూపతి ఈ ఇంట్లో లేనప్పుడు బలవంతంగా పుస్తకాలు రాముడి బొమ్మల దగ్గర అన్నీ రాకపోయాడు. ఈయన చెప్తాడు, ఆయన ఇంట్లోకి వచ్చి పూజామందిరంలో కూర్చుని చూస్తే సరస్వతి దేవి కళ పండితే కన్నీళ్ళు వస్తున్నాయట. కడుక గంటి నీరు కట్టి భయం పడనేల ఏడ్చదో కైటమదైత్యమర్దనని కాసిరి కోడలయో మదంబ యో హటక గర్భురాని నన్ను నాగటిపోవనమ్మా. అది ఏమిటో ఎందుకు మన బాధపడతావు? వాళ్ళకి ఆ కర్ణాటక గీతకులు నేను నమ్మను. త్రిశుద్ధిగరము ఇమ్మను యశ్వరాధ మురగిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని మానవులు నరాధములు మనుజేశ్వరులు రాజులు అనేటువంటి అధములు వాళ్ళకిస్తే రాజుకిస్తే. అందుకే చెప్తారు, ఒక యోగి సంతోషిస్తే ఉపయోగం లేదు, ఒక స్త్రీ సంతోషిస్తే సుఖం వస్తుంది. మహారాజు గారు సంతోషిస్తే ఓ నగరం ఇస్తాడట. తుష్టో యోగి శక్తికందరాజు తుష్టో రాజా ఏదో నగరం ఇస్తాడు ఒక స్త్రీ. అలా సంతృప్తి మనకి ఎక్కువగా, మనం సుఖం ఎక్కువగా పొందాలి, ఓ మహారాజు గారికి ఇవ్వాలి. ఓ 10 ఎకరాలు పొలం ఇస్తాడు, దాని మీద మనం బతికేయచ్చు, మనం పరిమాణం చేసుకోవచ్చు అని ఈ మానవులకి ఇస్తే, మహారాజులకు ఇస్తే ఆ యమధర్మరాజు యొక్క సమ్మెట వేటుల పాటునే పడాలి. ఇప్పుడు సుఖభోగాలు అనుభవిస్తాం. సుఖభోగాలు ఎప్పుడైతే అనుభవించామో భగవంతుడిని మర్చిపోతాం. భగవంతుడిని మర్చిపోవడం మూలంగా పాపకర్మల్లో పడతాం. ఎప్పుడైతే పాపకర్మల్లో పడ్డామో ఆ పాపకర్మల యొక్క ఫలితం ఏమిటి? మళ్ళా ఆ వైకుంఠపాళిలో కింద దిగిపోతాం. ఉత్తమమైనటువంటి బ్రాహ్మణజన్మ వచ్చింది, దీని తగిన కార్యక్రమాలు చేస్తే ఇంకో మెట్టు పైకెక్కి చిన్నతనంలోనే యజ్ఞయాగాది క్రతువు చేసేదానిలోనే ఏవో సనాతన ధర్మాన్ని కాపాడే పద్ధతులు వస్తాయి. లేదంటే పతనం అయిపోతే బాగా కిందకి వెళ్ళిపోతాం. అందుకోసం నేను ఎవరికి ఇవ్వను, రాముడికే అంకితంగా ఇస్తాను అని చెప్పి ధీమాగా ఇచ్చాడు. ఈయన ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఓ గజేంద్ర మోక్షం ఘట్టం రాస్తూ బయటికి వెళ్ళినప్పుడు అలా వైకుంఠపురంలో నగరంలో పద్యంలో రాస్తూ సగం ఆగిపోతే ఎవరు ఆయన రూపంలో వచ్చి రచన కూతురు చూసింది, అదృష్టం ఆ కూతుర్ని. అలాగే త్యాగరాజు గారికి ఆ శరభద్ర మహారాజు గోల్డ్ డబ్బులు ఇచ్చేసి పల్లకీలో పెట్టేట డబ్బంతా ఈయనకి తెలవకుండా, నాకు ఏమో 1 రూపాయి ఇస్తుంటే పల్లకీలో తోసేశారు, దాని మీద పరిపేశారు. అందుకు కూతురు వచ్చాడు. ఈయనకి డబ్బు విషయం తెలవదు. ఈయనకి రాముని పెళ్లిదే చాలనుకున్నాడు ఆయన నిధికంట. అందుకోసం అలా పెడుతూ ఉంటే
అంటే ఒకప్పుడు గొప్పవాడి పనులు ఏమీ చేత కాని వాడిని ఎంత బాగా చేస్తాయో అనే దానికి త్యాగరాజు గారే ఉదాహరణ. ఆ పల్లకి ఇదో వస్తుంటే వెనకాల ఎవడో దొంగలు బయలుదేరారు, వాడు చూశారు ఈ మణులు పోసినట్టు, చూసి పల్లకి వెనకబట్టారు. సాయంత్రం అక్కడ ఆపేస్తారు, ఆయన పనులు ఆయన చూసుకుంటున్నాడు, ఆయనకి డబ్బు కూడా ఏం లేదు, మామూలుగా పనులు. వీడు ఎలాగోలా ఆయన పడుకున్నప్పుడు లాగేయాలి అని వీడు తిరుగుతూ ఆ పల్లకి చుట్టూ తిరుగుతున్నట్టు. నల్లగా ఒక ఆయన ఉన్నట్ట, ఓ తోక ఆయనతో ఉన్నట్టు, ఓ తెల్లగా ఒక ఆయన ఉన్నట్ట. అంటే ఆ రాముడు వాళ్ళు ఆయన పడుకుంటే కాపలా కాస్తున్నారు. ఎరా మీరు ఎవర్రా ఇక్కడ తిరుగుతున్నారు ఏమిటని పొద్దున్న అడిగాడు ఈయన. సత్యమిదిబాబు మాగోడు జరిగిన కథనంత చెప్తా వినండయ్యా, అద్దరేతిరిగాడ మీ సొమ్ము దోయాలటంచు పల్లకి ఎంట పడ్డాము బాబు గోరు అని చెప్తారు వాడు. అయ్యా దుబ్బయ్యాలని. కానీ ఆయన ఒక ఆయన నల్లగా ఉన్నాడు, ఒక ఆయన తెల్లగా ఉన్నాడు, పక్కన తోక ఆయన ఒక ఆయన కనిపించే ఊరు ఎంత దృష్టి. ఆహా చోరులు గారు మీరు నా కాళ్ళ మీద పడిపోయి వీడు మన అయితే పోలీసు కేసులు పట్టుకోండి తాడుతండి అంటాం. వాళ్ళకి వేలు లేవు, వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి అసలు మీరు కాదురా దొంగలు, నేనే దొంగ అయ్యా, నేను చూడలేకపోయినాన్ని మీరు చూసేశారు. అలాగా ప్రతి చోట కూడా భగవంతుడు ఎక్కడో చిన్న లేశం ఉంటే ఆ లేశంలో మనవి కావు 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 అనిపిస్తాడు ఏదైనా సరే ప్రయోజనం. అందుకోసం చక్కగా ఈ భాగవతాన్ని ఆయన ఎలా రాశారు అంటే, నిగమ కల్పతరోర్గడితం ఫలం సుఖముఖాదముద్రవ సంయుతం. వేదములు అనేటువంటి కల్పవృక్షం చేసే పని ఏమిటి, మనం ఏం కావాలంటే అది ఇస్తుంది అక్కడ. ఇక వేదములు అనేటువంటి కల్పవృక్షం, వేదంలో లేనిదే ఉందండి, అన్ని వేదంలోనే ఉన్నాయి. వేదంలో లేనిదేమీ లేదు, సర్వధర్మాలు వేదంలోనే ఉన్నాయి. సుఖముఖంలోంచి వచ్చింది, సుఖ మహర్షి యొక్క ముఖంలోంచి వచ్చింది. సుఖం అంటే చిలుక ఏదైనా పండుని కొరికితే, ఒక మామిడి పండుని కానీ ఒక జామ పండుని కానీ కొరికితే దాని రుచి ఇంకా దేనికి ఉండదు. అంత రుచిగా ఉన్న పండునే ఆస్వాదిస్తుంది. అంత రుచిగా ఉంటుంది కనుకే మానవుల యొక్క కష్టాలను పోగొట్టి మోక్షం పట్ల రుచి కలిగిస్తుంది. కనుకే ఈ భాగవతం అనేటువంటి ఫలాన్ని ఆ సుఖ మహర్షి ద్వారా మనకి రప్పించారు. అందుకోసం ఇక్కడ ఇవి స్కంధముల రూపంలో మనకి చక్కగా చెప్పారు. ఇది భాగవతంలో ప్రతిదీ ఎలా ఉంటుందంటే, అడుగడుగునకు మాధవాన చింతన సుధా మాధుర్యమున మేరు మరచు అని అన్నాడు బందరపోతం గారు. అడుగడికి కూడా భగవంతుడిని తలుచుకొని ఆ మధురమైనటువంటి అనుభూతుల చేత ఉప్పొంగిపోయి తన శరీరాన్ని తాను మర్చిపోతాడు ఆయన. అలాంటి వాడు ఆయన. అలాంటి భక్తిని అందులో నిండించి రాస్తూ మొట్టమొదట్లోనే చెప్తాడు ఆయన. ఇప్పటికి మొదలెట్టప్పుడే మనకి అరగంట పైన అయిపోయింది కనుక ఇది 12 స్కంధాలుగా వ్రాయబడింది. ఇందులో శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. అందరికీ కావాల్సింది అదే కావాలి, కైవల్యం కావాలి. కైవల్యంలో పడ్డాడు అంటే మళ్ళా తిరిగి రావడం ఉండదు అక్కడ. అందుకోసం మోక్షం అనేటువంటి దాన్ని పొందడం కోసం రాక్షసుల యొక్క ఉద్రేకాన్ని ఆపుతూ ఉండేటువంటి వాడు, ఎన్నో సమస్తమైనటువంటి బ్రహ్మాండ రూపాల్ని ధరించినటువంటి వాడు, యశోదాతనయుడు అయినటువంటి ఆ కృష్ణుణ్ణి సూచిస్తున్నాడు భాగవతంలో. ఆయన నాయకుడు, ప్రధాన నాయకుడు. ఇందులో చెప్తూ చెప్పాలి కరెంట్ పోయిందండి, పర్వాలేదు. కరెంట్ పోయినా వస్తుంది, అంతే కరెంట్తో సంబంధం లేదు. ఆయన ఈ భాగవతం కూడా పారాయణ చేయడం క్రమం కోసం 7 రోజుల్లోనూ కూడా మనకి ఆదవు శ్రీ కపిలస్య జన్మ భరతాఖ్యానం ద్వితీయే దినే తృతీయేతు గజరాజ మోక్షణ కథ తుర్యే హరేరుద్భవ రుక్మిణ్యాహరణం పంచమ దివే షష్ఠే కథా యోగినా మోక్షాస్తిన్ నృపతే సుసప్తమ దివౌ సప్తాహ పాఠక్రమే. కపిల మహర్షి యొక్క జన్మవృత్తాంతం దాకా మొదటి రోజు అవ్వాలి, 2వ రోజున భరతుడి జన్మవృత్తాంతం, 3వ రోజున గజేంద్ర మోక్షణ కథ. చక్కగా మా చంద్రావతి గారిని చెప్పమని అడిగాను, ఆవిడ చెప్తా అన్నారు. ఏం లేదు, దండవేలు ఇదే పెడతాను దండం. గజేంద్ర మోక్షం ఆవిడే బాధ్యత, ఆవిడది. ఆవిడ చెప్తున్నారు. అందుకోసం మేమిద్దరం కలిసి
అందరికీ కూడా మన ఊరికి మేలవడం కోసం ప్రయత్నం చేస్తాం. నాకు యత్నే కుటే ఏదైనా సిద్ధ్యతి గోత్ర దోష ప్రయత్నం చేయబట్టే ఎలాగంటే ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాన్ని మనోహై మూకం కరోతి వాచారం పంగుల్లంఘయితే గిరం. ఆయన పరమాన్న భగవంతుడి యొక్క అనుగ్రహిస్తే నేనే విద్వాసుడు పొట్టేశానా నేను. మనకి భగవంతుడు 4 మాటలు ఇవ్వాలి. ఆ వచ్చిన మాటతో మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇందులో చక్కగా బొమ్మరిపోతన గారు రాస్తూ ప్రతి పదం కూడా ఒక్కొక్క అలంకారం కింద ఆయన రాసినటువంటి ప్రతి పద్యం ఎంతో మణులవి. శబ్దాలంకారమైనా ఉంటుంది, అర్థాలంకారమైనా ఉంటుంది. అందులో ఈ పద్యం పోని మానేద్దామంటే మానడానికి ఏవి వీలు లేనటువంటి పరిస్థితుల్లో అన్ని ఘట్టాలు ఆయనవి అలాగైనా ఉంటాయి. అందుకోసం ఈయన ఇష్టదేవతా స్తుతి అవి చేసి చక్కగా శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికార తుషార భేన రజతాశలకాశ ఫణీశ కుంద మందార సుధా పయోధి సితతామర సామర వాహిని శుభాగారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు గల్గు భారతీ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల ఉండినయమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఏ పరుకొచ్చేటువంటి ఐశ్వర్యాలు మనకి ఇచ్చేవాళ్ళు 3 ఉన్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. వీళ్ళు 3 తలుచుకుంటే ధైర్యం, ఐశ్వర్యం, ఏదో నోట్లోంచి మంచి మాటలు రావడం అనేటువంటివన్నీ కూడా వాళ్ళు మనకి సక్రమంగానే ఇస్తారు. బీరుకొచ్చేలా కూర్చోండి. పక్కకుంటే నాకు కొంచెం వెళ్తురు కొంచెం కనిపిస్తుంది. అంతకంటే అది అక్కర్లేదు, మీరు కూర్చోండి సార్. చక్కగా ఇష్టదేవతా ప్రార్థన చేసి కృతిపతిగా ఎవరిని నిర్ణయించుకోవాలి అంటే ఆయన చెప్తారు. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుడుగాధ పరుపగనేనా. యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువం పరిసేవతే ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్టమేవ. లోకంలో శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి. అశాశ్వతమైన దాన్ని పట్టుకుంటాము, అది దొరుకుతుంది. అది అశాశ్వతం, ప్రయోజనం లేదు. శాశ్వతమైన దాన్ని పట్టుకోలేకపోయాం కనుక అప్పుడు ప్రయోజనం లేదు. అందుకోసం ఈయన నేను భాగవతం పలకాలి. పలికించేవాడు ఎవడు? నా చేత నేనేం కదా కట్టాకారైతా చేయాలని ఆయనే నా చేత మాట్లాడించేది రాముడు. అయితే నేను పలకడం మూలంగా ఈ పుట్టుక సార్థకం అవుతుంది. ఎవరి పుట్టుక? నా పుట్టుక సార్థకం అవుతుంది, అందరికీ సార్థకం అవుతుంది, మానవ జన్మ సార్థకం అవుతుంది. నే పలికిన భవహరమగునట పుట్టుక హరించిపోతుంది, మోక్షం వస్తుంది. అందుచేత అలాంటి మోక్షాన్ని ఇచ్చేది మానేసి వేరేది నేను ఎందుకు పలుకుతాను అని చెప్తూ పలికించడివాడు వాడు సహా. సంస్కృతంలో సహా అంటే వాడు. నే పలికిన అహం సహా అహం సోహం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేవ జ్ఞాన నిర్మాల్యం సోహం భావం. ఆ సోహం భావమే అద్వైతం. 2 లేవు, లోకంలో ఒక్కటే ఉంది. అందుచేత భక్తుడు భగవంతుడు ఒకటే, 2 ఏవీ లేవు. ఆయన పలకమన్న అందుకు అది మార్చేశారు తర్వాత కాలంలో. పలికించడి విభుడు వాడు అంటే బాగుంటుందని విభుడు అని రాశారు. విభుడు లేదు, వాడే అక్కడ పలికించేది వాడు. ఆ పలికించేటువంటి భక్తుడండి ఆయన. భక్తుడికి భగవంతుడికి ఉండేటువంటి సంబంధంలో అక్కడ ఏమీ లెక్కలేదు. చేత ఆయన చక్కగా అది అలా అని చెప్పారు. చెప్తూ ఇంకా చెప్తున్నాడు ఆయన. ఒననన్నయ తిక్కనాది కవులీయుర్బిల్ పురాణావళు తెలుగుంచేయుడు మత్పురాకృత శుభాధిక్యంబుతానెట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతము దీనింతెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగా. నన్నయ్య తిక్కనాయ లాంటి వాడు పెద్ద మొట్టమొదటి కవులు పెద్దవాళ్ళంతా పుట్టారు. భాష ఎలా ఉండాలో నిర్ణయం చేశారు. భాషలో ఎలాంటి కావ్యాలు రాయాలో చెప్పారు. ఇలాంటి పెద్దవాళ్ళంతా బయలుదేరి రాశారు, అన్నీ రాశారు. కానీ నా యొక్క పూర్వజన్మల యొక్క పుణ్య ఫలితం చేత ఈ భాగవతం వాళ్ళు ముట్టుకోలేదు. ఇది నాకప్పచెప్పారు. నాకు ఎన్నో వందల వేల జన్మల పుణ్య ఫలితం అని తనకంటే పూర్వకవుల పట్ల తనకుండేటువంటి గౌరవ భావాన్ని చూపిస్తూ ఆయన భాగవత రచనకి ప్రారంభించారు.
ఈ భాగవతం లాంటిది ఏంటో చెప్తున్నాడు ఆయన. లలిత స్కంధము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతా శోభితము సువర్ణ సుబల సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరువుర్విల్ను సద్విజశ్రేయమై. చక్కగా కల్పవృక్షంతో పోల్చి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇందులో ఈ భాగవతంలో ఉండేటువంటి భాగానికి స్కంధములు అని పేరు. స్కంధము అంటే చెట్ల యొక్క కొమ్మలు, మూలం, మొదలు ఇవి. అలాగే సుఖమహర్షి యొక్క మాటలు తోటి ఇవన్నీ కూడా చక్కగా ఎంతో మృదు మధుర మంజుల భావాలతో ఉండేటట్లుగా మహాఫలం 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 ఏంటి? మోక్షమే మహాఫలం, ఆ చెట్టు నుంచి వచ్చేటువంటిది. అందుచేత ఇలాంటి ఎంతో శ్రేయస్సును కలిగించేటువంటిది, కల్పవృక్షంతో సమానమైనటువంటిది భారతాన్ని చెట్టులా వెలిసింది అని చెప్పారు, కల్పవృక్షంలా వెలిసింది అని చెప్తూ ఈయన చెప్తాడేమిటి? భాగవతము తెలిసి పలుకుట చిత్రము సూలికైన తమ్మిచూలికైనా. నేను చాలా ధైర్యంగా చెప్పడానికి కారణం అదే, నాకేమీ తెలవదు. అది తెలిసి పలకడం సూలికి తమ్మిచూలికి బ్రహ్మగారికి వీళ్ళకి కూడా సాధ్యం కాదన్నారు. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరదు. ఇదన్నీ కూడా పోతన గారికి ఆ పెద్దవాళ్ళ పట్ల ఉండేటువంటి గౌరవాభిమానాలను సూచించడం కోసం ఆయన చెప్పినటువంటి పద్యాల్లో చక్కగా చెప్పారు. చెప్తూ ఈయన మొట్టమొదటిలోనే వెళుతూ భాగవతంకి కథకు మొట్టమొదటిలోనే సత్యం పరం ధీమహి అన్న గాయత్రి ప్రారంభమున గాయత్రి నామ బ్రహ్మస్వరూపంపై మత్స్య పురాణములోని గాయత్రిని అధికరించి ధర్మ విస్తరంబున వృత్తాసురవధమును చెప్ప అది భాగవతంబు. ఎక్కడైతే వృత్రాసురుడు వధ వస్తుందో అది భాగవతము అన్నారు. అందుకోసం ఇది సత్యం పరంధేమహి అనేటువంటి గాయత్రి మంత్రం ప్రారంభంతో మొదలవుతుంది. జన్మద్యత్సయతన్వయాది తరతశ్చాధ్యష్ట విజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముజ్యంతి యత్సూరయ తేజోవారి మృదం యదా వినిభయో యత్రిసర్గో మృషా ధర్మస్వేన సదా నిరస్తకోకం సత్యం పరం ధీమహి అనే గాయత్రి మంత్రంతో ప్రారంభమైంది. అది భాగవతం అనేటువంటి పురాణ ఫలాన్ని ఆస్వాదించడం కోసం మనకొక స్థానం ఉండాలి. ఒక ఏదో పెద్ద చోట కూర్చోవాలి అంటే అక్కడ దానికి తగినటువంటి ఫలితం కావాలి. ఓ గుళ్ళోకి వెళ్ళాలి, గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకోవాలంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి. అక్కడ ఏదో పట్టుపచ్చి కట్టుకెళ్ళడం తగిన విధంగా మనం చేసుకునే శక్తి ఉండాలి. లేదా శక్తిని మనం తీసుకెళ్ళడం కొన్ని పనులు ఉంటాయి. నాకు శక్తి ఉండండి అంటాడు వాడు, లోపలికి రానివాడైతే వాడు రానివ్వరు. అంచేత ఇక్కడ భాగవతం అనే ఫలాన్ని ఆస్వాదించాలి. వేదం అనేటువంటి చెట్టు నిగమ కల్పతరోర్గణితం, వేదము అనేటువంటి కల్పవృక్షానికి వెళ్ళి సుఖ మహర్షి చేత రుచి చూడబడింది. సుఖ మహర్షి చెప్పాడు, వాడు దేవతలంతా వచ్చారట. వచ్చి ఏమండి మా దగ్గర అమృతం ఉంది మహారాజా, అది మీకు ఇచ్చేస్తాం, ఆ భాగవతాన్ని మాకు ఇవ్వండి అన్నట్ట. ఈ అమృతం మీరు తీసేసుకోండి, భాగవతం అనేటువంటిది మాత్రం మీకు రాదు ఇవ్వమన్నాడు. అంచేత అమృతం కంటే కూడా భాగవతం గొప్పదిగా వాడు చెప్తారు. ఇవి అందుకోసం ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనేటువంటి 3 తాపాలు ఉంటాయి. ఈ 3 తాపాలు తగ్గిపోతేనే పరమార్థం, ఆ భగవంతుడి గూర్చి తెలుసుకోవడానికి తగినటువంటి ఆస్థ, ఆసక్తి ఉంటాయి. అదే మహాసుఖాన్ని ఇస్తుంది, అదే లోకమంతా నిండి ఉంటుంది అని చెప్తూ పుణ్యంబై ముని వల్లభ గణ్యంబై కుసుమఫల నికాయోచ్ఛిత సాద్గుణ్యంబై నైమిషాఖ్యారణ్యంబు నృతింపదగు అరణ్యంబులలో. ఎన్నో అరణ్యాలున్నాయి, అందులో నిమి చక్రవర్తి పేరు మీదుగా ఏర్పడినటువంటి నైమిషారణ్యం అనేది ఉంది. అసలు అరణ్యంలో చెట్టు, ఇవన్నీ ఎలా ఉండాలంటే ఒక చెట్టు ఉందంటే చక్కగా ఏ రోగం లేకుండా, త్వరలు లేకుండా మంచి బాగా బలంగా ఉండాలి. విస్తారమైన కొమ్మలు ఉండాలి, కొమ్మల నిండా చిన్న కొమ్మలు ఉండాలి, చిన్న కొమ్మల నిండా ఆకులు ఉండాలి, ఆకులు చివర మొగ్గలు రావాలి, మొగ్గల్లోంచి మళ్ళీ పువ్వులు రావాలి, పువ్వుల్లోంచి పళ్ళు రావాలి, కాయలు పళ్ళు అది ఉంటేనే చెట్టు ప్రయోజనం. ఇన్ని లక్షణాలు ఉండాలి. ఇన్నున్నప్పటికీ కూడా ఆ ప్రదేశంలో ఉండేటువంటి మృగాలు తమ యొక్క సహజ వైరాన్ని మరిచిపోయి ఉండాలి. నాకు చక్కని చెట్టు ఉంటాయి, కాయ కోయడానికి వెళ్ళగలమా మనం? అడవిలో ఉందని
వెళ్ళలేము. అక్కడ వాతావరణం మనసుకి ఆనందంగా ఉంటూ తపస్సు చేసుకోవడం కోసం వాళ్ళకి ఆనందంగా ఉండాలి. చెట్లన్నీ అలాగే గుండములు, పొదలు, తీగలు పైకి పాగేది. కొన్ని పువ్వులు ఇస్తాయి, కొన్ని కర్రల మూలంగా ఉపయోగపడతాయి, కొన్ని కాయల మూలంగా ఉపయోగపడతాయి, కొన్ని ఆకుల మూలంగా ఉపయోగపడతాయి. భగవంతుడి సృష్టిలో పనికిరాంది ఏదీ లేదు, అన్నీ పనికొచ్చివే. అందుకోసం అక్కడ ఏమున్నాయో కొంచెం చిన్న చిన్నవి చెప్తా, ఒకసారి చూడండి. శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై రఘురామ యుద్ధం మునుంబోలే నిరంతర శరానల శిఖా బాహుళంబై పరశురామ భండనం మునుంబోలే పురుషోత్తమ సేవనం మునుంబోలే అమృత ఫల రసంబై ధనంజయ సమీకరణం మునుంబోలే. ఇలా చెప్పేస్తున్నాడు. విష్ణు మందిరంలా ఉంది అన్నారు. విష్ణు మందిరంలా ఉంది అంటే అందులో లక్ష్మీదేవి ఉంటేనే విష్ణు మందిరం. మీరు లక్ష్మీదేవి ఉన్నటువంటి విష్ణు మందిరంలా ఉంది. ఇంకా ఎవరుండాలి? మన్మథుడు ఒకటి ఉండాలట. మనః మదతీతి మన్మథ, మనస్సుని మజ్జిగ వల్ల చిలికేస్తాడు. పెరుగులో కవం పెట్టి చిలికితే మనకి వెన్న అనేది ఎలా వస్తుందో, ఈయన మనస్సును చిలికేసి అక్కర్లేని భావం ఏదో దాని మీద ఆసక్తి పుట్టిస్తాడు. అదే దాన్నే కామము అంటారు. కామం అంటే తప్పైన మాట కాదు, కోరిక అని అర్థం. ఈ కోరిక కారణం ఏమిటంటే పంచేంద్రియాల్లో కన్ను కారణం అవుతుంది. అక్కడ చూసాం, ఇప్పుడు ఆ బొమ్మ బాగుంది, ఏమంటే వెంకటరామయ్య గారు బొమ్మ అట్టుకెళ్తా అంటే మా ఇంట్లో 10 ఏళ్ళ నుంచి ఉందని మా నాన్నగారి దగ్గర నుంచి మాకు అలవాటు ఆ బొమ్మ ఇవ్వనండి అంటారు. వారం రోజులు భాగవత సప్తాహంగా వచ్చాను అడిగితే ఇవ్వలేదు. ఆ చేత చెడ్డ తెచ్చేది కన్ను తెస్తుంది. ఎప్పుడు ఆ ఇంద్రియాల్లో దశేంద్రియాల్లో కన్నును అదుపు చేసుకోవాలి. ఆ కన్ను కోరుస్తుంది, మనస్సు ప్రేరేపిస్తుంది. అందుకోసం ఆ మనస్సును మధింపజేస్తాడు ఆయన. అందుకోసం మన్మధుడు అన్నాడు. ఏమండి, అలాగే బ్రహ్మగారింట్లో సరస్వతిలాగా శివుని సభామందిరంలో ఉండేటువంటి అగ్ని వరుణుడు, అలాగే ఏకాదశి రుద్రులు, అష్టదిక్పాలకులు తో నిండినటువంటి సభాభవనంలా ఉందిట. ఇంద్రుడి భవనంలా ఉంది అన్నారు. అక్కడ ఉండేటువంటి నైమిషారణ్యం ఇంద్రుడి భవనంలా ఉంది అంటే నారద దంతాలు కలిగిన ఏనుగు ఉండాలి. అక్కడ ఉచ్చేశ్వరం రెక్కలు కలిగిన గుర్రం ఉంది. కల్పవృక్షం కామధేలు అన్నీ ఉన్నాయి. కుబేరుడు మందిరంలా ఉంది. శంఖం పద్మనిధి మహారి సృష్టిలో ఉండేటువంటి ఐశ్వర్యం అంతా ఆయన దగ్గరే ఉంది. ఏమండి, అలాగే రావణ యుద్ధంలాగా నిరంతరం బాణాలతోటి ప్రకాశించిపోతోంది. యుద్ధంలో గొప్పది ఏమిటి అంటే రామరావణయోరు యుద్ధం రామరావణయోరివా అలంకార శాస్త్రంలో చెప్తారు. రామరావణ యుద్ధం ఎలా ఉంది అంటే రామరావణ యుద్ధంలాగే ఉంది అంటే దానికి ఇంకో దానికి చెప్పడానికి సరిపోదు. ఆయన అంత పరాక్రమంగా వాళ్ళు చేశారు. పరశురాముడు యుద్ధాన్ని భేదించడానికి వచ్చినటువంటి కార్తవీర్యార్జునుడితో చేసిన యుద్ధంలో ఉందిట. ఏమండి, అలాగే కౌరవ యుద్ధంలో ద్రోణార్జునులు ఏమండి బంగారు రథాలతో వచ్చారు, అలా ఉంది అన్నారు. అక్కడ ఉండేటువంటి పేర్లన్నీ కూడా అర్జున, ద్రోణ ఇలాంటి పేర్లు. చెట్ల పేర్లు కూడా ఆ మనుషుల పేర్లతో పోలి ఉంటాయి అడవిలో ఉండేటువంటివి. వేదం వలె గాయత్రితో కూడి ఉన్నది. గాయత్రి, వేదమాత గాయత్రి అన్నాం. ఏమండి, అష్టాక్షర గాయత్రి, 8 అక్షరాలు కలిగిన ఛందస్సుని గాయత్రి అంటారు. గాయత్రియా వేదమాతస్తు, వేదానికి మాత ఎవరు అంటే గాయత్రి మాత. ఆవిడవి తప్పిదే వీళ్ళు. అందుకే నగాయత్రియా పరమంత్రం నమాతు పరదేవతం. మంత్రాల్లోకి గొప్పది బ్రాహ్మణుడు నిక్కచ్చిగా ఉపనయనమైన వెంటనే స్టార్టింగ్ చేసేది ఏమిటి అంటే గాయత్రి మంత్రం చేయాలి. గాయంతంత్రాయతే, అది అలా అంటూ ఉన్నంతకాలం అలా కాపాడుతూనే ఉంటుంది. ఏమంటే తలుచుకోపోతే పనికి వాళ్ళు పలుకుతారండి. ఓ మనిషిని ఎలా పిలిస్తేనే పని చేస్తాడు. మనకి వాడు పిలవకుండా వాడు పని చేయలేదు అనుకుని మనుషులు అనుకుంటున్నాం కదా. మరి గొప్పవాడి మూలంగా 3 పనులు కావాలంటే ఓసారి గుడికి వెళ్ళి ఆయన దండం పెట్టి ప్రార్థించాలి. అందుకోసం అలాగా చేత గాయత్రి అంటే ఏమిటంటే గాయత్రి ఇన్ ఛందస మాత, దేవతని చెప్పలేదు వాడు. గాయత్రి ఛందస్సులకి తల్లి లాంటిది అన్నాడు. గాయత్రి వేదములకు తల్లి లాంటిది అని. అందుకే మధ్యాహ్నం ఉపనయనం మధ్యాహ్నం ఇప్పుడు అడుగుతారు, సావిత్రీంభో అనుబ్రూహి అని అడుగుతారు. సావిత్రి మంత్రాన్ని ఉపదేశించండి అని అడుగుతాడు. అంటే మధ్యాహ్న సమయంలో ఉండే దేవత సావిత్రి. వీళ్ళు చెప్పేటప్పటికి గాయత్రి మంత్రం కింద మనం 3 భాగాలు చేసి చెప్తున్నాం. ఏమి, అందుకోసం ఈ ఆవిడ్ని తలుచుకున్నంతసేపు కూడా ఎప్పుడు కూడా మనం తలస్తున్నంతకాలం మనకి కోరికలు తీరుస్తుంది. సూర్యుడి రథాల్లో ఉత్తమమైనటువంటి అశ్వాలు కలిగినటువంటి రథం ఇలాంటి చోట సత్రయాగం చేస్తున్నారట. ఈ మహర్షులు చేసేటువంటి సత్రయాగం
పూర్వం ద్వాదశ వర్ష పరిమితం 12 సంవత్సరాలు, అది తక్కువ కాలంలో. మన 11 రోజులకే ఇక్కడ 1 కోటి రూపాయలు పైన అయిపోయింది. ఆ రోజుల్లో డబ్బులు లేవు కనుక వాళ్ళు ఎంతంత కాలమైనా చేసేసారు మహర్షులు. మహారాజులు వాడి ఎకరాలు పొలాలు అవి ఇచ్చి వాళ్ళు సత్కరించేవారు అప్పట్లో. అందుకోసం అలా ఎంతకాలమైనా అలా చేస్తున్నారు. అలా చేస్తూ ప్రశస్తూ విష్ణువు యొక్క గుణాలని ఎన్నో రకాలుగా కీర్తిస్తూ ఉండేటువంటి సమయంలో ఆ సూత మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చేటువంటి సూతుడితోటి అన్నారు, ఏమంటున్నారంటే, గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియపరుగుదురు, అచలశ్చర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్. గురువులు శిష్యులకి తమ గురువుల దగ్గర నేర్చిన రహస్యాలు, తమ జ్ఞానం చేత తాము తెలుసుకున్న రహస్యాలు పెరిగి కొద్దీ ఎక్కువ వస్తాయి. మన ముత్తాతగారు ఉంటారు, ఆయన మంచి లక్షణాలు మన తాతగారికి వస్తాయి. ఆయనది మన నాన్నగారికి వస్తాయి. ఆయనది నాన్నగారిది మంచి 3 మనకు వస్తాయి. మనది కూడా మన తర్వాత ఇదే దుర్లక్షణాలు అయితే వాడికి కిరాతుడు అయిపోతాడు. ఆ మంచి లక్షణాలు రావడం మానేసి దుర్లక్షణాలు దగ్గరికి వచ్చాయి అనుకోండి, అలాగా 4 తరాల నుంచి దుర్లక్షణాలు వచ్చాయంటే ఇంకా వాడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీళ్ళు ఉండేటువంటి మంచి లక్షణాలు కాదు, చెడ్డ లక్షణాల కంటే ఎక్కువైపోతారు. అందుకోసం ఏమిటంటే మాకు చక్కగా ఇవన్నీ చెప్పారు. అందుచేత మానవులకు శాశ్వతమైనది స్థిరమైనది కావాలి. ఇప్పుడు 100 కోట్ల ఆస్తి ఇచ్చేస్తే మీకు 3 ఏళ్ళు ఉంటుంది, 4 ఏళ్ళు ఉపయోగం ఉంది. మనకి ఎంత ఇచ్చినా మనం ఉన్నంతకాలం మనకు ఉండాలి ఐశ్వర్యం. అందుకే స్థిరమైనవి కోరాలి. ఇప్పుడు భగవంతుని కోరేటప్పుడు శాశ్వతమైంది వాడు గుప్పడిచ్చినా బాబు పెరుగోనం కలిసి మధ్యగానమైనా చచ్చేదాకా ఉండేటట్టుగా పెట్టు చాలని కోరుకోవాలి. కానీ 2 నెలల పెరుగోనం పెట్టి తర్వాత మొత్తం తీసేయంటే చచ్చిపోతాడు వాడు బతగా. అందుకోసం నిరంతరం నీ పట్ల ధ్యానం కలిగేటట్టుగా ఉండేటువంటి శక్తి నీకు. ఎంతో కాలం జీవించాడు సూత మహర్షి, ఎన్నో గ్రంథాలు చదివావు, ఎంతో మంది పెద్దవాళ్ళతోటి ఉత్తమమైనటువంటి పెద్దలతో చర్చల్లో పాల్గొన్నావు. ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారు, వీడు బాగుపడడం కోసం ఉపాయం ఏమిటి అంటే చెప్తున్నాడు. అలసురు మందబుద్ధి బలు అల్పధరాయు రుగ్నరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెబ్బియు చేదానరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సత్సౌక్షమై అలవడు టేమిటన్ పడవు ఆత్మకు శాంతి గురింద్ర చెప్పవే. నిర్లక్ష్యం గలవాళ్ళు, బుద్ధిమాన్యం గలవాళ్ళు, ఏమండి అల్పతరాయువులు, 100 ఏళ్ళు ఆయుర్దాయం భగవంతుడు అన్నప్పటికీ కూడా అది లేని వాళ్ళు, భయంకరమైనటువంటి రోగాలు వ్యాపింపబడ్డవాళ్ళు ఈ కలియుగంలో మానవులు ఉంటారు. అందుచేత వీళ్ళందరికీ కూడా కీడు తగ్గి మంచి పెరగడం కోసం ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగారు. అడుగుతూ ఎవరి అవతారం ప్రాణులన్నిటికీ సుఖాన్ని ఇస్తుందో, అలాగే ఎవరి పేరు చెప్తే సంసారము అనేటువంటి బంధాలు తొలగిపోతాయో, ఎవరి చరిత్ర మనస్సులోకి చేరితే మృత్యువు అనేది పారిపోతుందో, ఎవరి ఎందులో పుట్టినటువంటి నీటిని తాగితే మనస్సుకి నిర్మలత్వం కలుగుతుందో, ఎవరి యొక్క పాదం తగిలితే తపస్సులు శాంతి మార్గాన్ని పొందుతారో అలాంటి కథలు వినాలనుంది అని చెప్పండి అంటే చెప్తున్నాడు. ఇందులో మొట్టమొదటి 18కి వెళ్ళి భూషణములు వానికి నగభేషణములు మృత్యుచిత్తభేషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరి గుణోపచిత భాషణములు. బొమ్మరి పోతన గారి పద్యాలు ఏమిటంటే, తేనె పానకంలో తేనె కలిపేసి అందులో పంచదార వేసి పటికి బెల్లం కలిపేసి చెరుక్కర్రలు పచ్చిరసం కూడా కలిపి ఇన్ని కలిపితే ఎంతలా ఉంటుందో అతను చక్కటి పద్యాలు. శబ్దాలంకారం ప్రయోజనం ఏమిటంటే వాడికి పాండిత్యం దారేపోతూ ఉంటాడు. వాడు దారేపోతుంటే ఇదే మనం ఒకసారి పద్యం గట్టిగా చెప్పామనుకోండి, వాడికి మన్నాడవు చిరకాలము గన్నాడవు ప్రక్కులైన గ్రంథంబులు విన్నాడవు వినదగినవి ఉన్నాడవు మన్నాడవు విన్నాడవు. ఏదో బాబోయ్ వాడి చెవికి ఒక రకమైన ఆకర్షణ. ఎప్పుడైతే ఆకర్షణ కలిగిందో వినాలని కూర్చుంటాడు. వినాలని ఎప్పుడైతే కూర్చున్నాడో వాడు ఉత్తముడు అవుతాడు. అందుకోసం ఇవన్నీ కూడా కలిదోషహారం పోవడం కోసం సత్కీర్తి కోరుకునే వాళ్ళు ఏం చేస్తారంటే విష్ణు కథలను వినాలి. ఈ విష్ణు కథలు వినేవాడికి ఎలాగా అంటే దావానలం వ్యాపిస్తుంది. అడవిలో కొమ్మ రాసుకుని ఆ రాసుకున్న మంట అక్కడే ఉంటుందా?
అది విస్తరించిపోతుంది. అలాగే దాన్ని ఏమీ ఆపలేరు వాళ్ళు. అలాగే ఈ పెరుగుతూ ఉండేటువంటి పాపము అనేటువంటి దావాగ్నిని కృష్ణ కథ అనేటువంటి కృష్ణ కథామృతం అనేటువంటి వర్షధార చేత అణిచివేయారు. హరినామ కథన దావానుజ్వాలచే కాలవే ఘోర కాననములు వైకుంఠ దర్శన వాయు సంగంబుచే తొలగవే బహుదుఃఖతో యదములు కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గ తిమిరదతులు నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటి తనగరాదు వేయు నేల మాకు విష్ణు ప్రభావంబు తిరుపమయ్య సమిత సోతధి సమేత. అడిగేది ఎవరిని అడగాలంటే తెలివైన వాడిని అడగాలి. ఆ తెలివైన వాడు ఎవడు అంటే సూత మహర్షి. ఆ చేత సూతుడిని అడుగుతున్నారు. ఎవడి పేరు చెప్పడంతో పాపాలన్నీ కాలిపోతాయో, ఎవరిని చూడడం చేత దుఃఖాలనేటువంటి మేఘాలు ఎగిరెడిపోతాయో, ఎవరిని ధ్యానం చేయడంతో సింహాలు అనేటువంటి తాపాలు ఏరుగుల్లా పారిపోతాయో, ఏమండి నారాయణ నామస్మరణ చేత అరిషద్వర్గాలు నారాయణ నామస్మరణ అనేటువంటి సూర్యకాంతి చేత కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాది అనేటువంటి చీకట్లు తొలగిపోతాయో, హరిభక్తి అనేటువంటి నామతోటి హరిభక్తి అనేటువంటి నామని ఆధారంగా చేసుకుంటే దాటుతాము, మిగతావేవి సాధ్యం కాదు అని ఆయన అంటున్నాడు. ఇక్కడ చెప్తూ నారాయణుడికి నరుడికి సరస్వతి వ్యాసుడు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు చేస్తూ శరీరం పట్ల ఉండేటువంటి బంధం, ఆ మమకారం, ప్రేమ వీటిని తొలగించుకోవాలి. అలా తొలగించుకుంటే వాడికి ఉత్తమమైనటువంటి మోక్షం కలుగుతుంది అని చెప్తూ దానికి తాత్కారంగా భాగవతం చెప్తాను అని ఆయన చెప్తున్నాడు. ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే కర్ర కాలుతూ ఉంటుంది. కర్ర కాలుతూ ఊరుకుంటుందా? దానికి పొగ ఇస్తూ ఉంటుంది. కర్ర నుంచి కాలుతూ ఉండేటువంటి కర్ర నుంచి పొగ వస్తుంది. ఆ పొగ కంటే మండేటువంటి అగ్ని గొప్పది. ఆ మండి మంట లేకపోతే పొగ రాదు, అది గొప్పది. అలాగా తమోగుణం కంటే రజోగుణం, రజోగుణం కంటే బ్రహ్మప్రకాశం కలిగించేటువంటి సత్వగుణం, అన్ని గుణాల్లోనూ సత్వగుణం ప్రధానమైనది. ఈ సత్వరజస్తమో గుణాల్లో మహర్షులు అందుకే సత్వగుణ ప్రధానుడైనటువంటి విష్ణువుని ఎక్కువగా తలచేరు. ఎవరిని విష్ణువునే ఎందుకు తలుచుకోవాలి అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పాడు. ధర్మానికి హాని కలుగుతూ ఉంటే ఇక్కడ భాగవతం మనకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రకరకాల వృత్తాంతాలు వస్తాయి. ఆ వాళ్ళ యొక్క రాక్షసులు ఎప్పుడైతే ప్రబలి, రాక్షసులు అంటే దుర్మార్గం, ప్రబలి తపస్సంపన్నులకి ధర్మ మార్గానికి విచ్ఛిత్తి కలుగుతోందో అప్పుడు ధర్మరక్షణ కోసం, మంచి వాళ్ళని కాపాడడం కోసం భగవంతుడు ఎత్తినటువంటి అవతారాలు. ఇందులో ప్రధానంగా మనకి 3 అవతారాలు మనకి తెలుసున్నవే. ఎందుకంటే జయ విజయులు శాప మూలంగా పొందినటువంటివి. వాళ్ళని కాపాడడం కోసం ఆయన చేశారు. అందుకోసం ఏమిటంటే ఆ సత్వరజస్తమో గుణాల్లో సత్వగుణ ప్రధానమైంది. అందుచేత నారాయణ కథల పట్ల మనస్సుని లగ్నం చేసుకుంటే రాజస తామస గుణాలతోటి ఐశ్వర్యం పొందుతారు. కొంతమంది రాజస తామస గుణాలతో ఐశ్వర్యం పొంది వాళ్ళు పితృదేవతల్ని, ప్రజాపతుల్ని, భూతగణాలని కొలుస్తారట కొంతమంది రాజస గుణాలతోటి. అలాగే మోక్షం ఇవ్వడం కోసం మాత్రం నారాయణున్నే సేవించాలి. మోక్షం పొందాలి అంటే వేదాలు బోధించేటువంటి యజ్ఞయాగాది క్రతువులు, అలాగే యోగానికి సంబంధించినటువంటి క్రియలు, ఇవన్నీ కూడా జ్ఞానం, తపోగతి, తపో మార్గం, ఇవన్నీ కూడా మోక్ష రక్షణవి. ఈ పరమేశ్వరుడు ఎలాంటి వాడు? ఆయనకు ఒక గుణం లేదు, ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు, ఏమీ లేదు. ఆయన అలాంటి ఆయన 3 గుణాల చేత ఉంటాడు, సత్వరజస్తమో గుణాల చేత. ఇవి ఆ గుణాల్లో ప్రవేశించి తన యొక్క శక్తి అనేటువంటి విజ్ఞానం చేత ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఏమండి, అది పశుపక్షాదుల్లోనూ మనుష్యుడు మొదలైనటువంటి చెట్లు, మనుషుల్లో, ప్రాణుల్లోనూ అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్తములందు ఆ భగవంతుడు
ఉంటాడు అంటూ చెప్తున్నాడు ఆయన. ఇంకా సూతమాట చెప్తూ భగవంతుడి యొక్క 21 అవతారాలు ఉన్నాయి. ఈ 21 అవతారాలు మనకి తెలిసినవి ఏమిటంటే ప్రధానంగా మత్స్య కూర్మవరాశ్చ నారసింహస్య వామన రామో రామశ్చ రామశ్చ బౌద్ధ కల్కిమేవచ, ఇవి దశావతారాలుగా చెప్పారు. ఇందులో శ్రీమన్నారాయణ యొక్క దివ్య స్వరూపం పరమయోగీంద్రులు మాత్రమే దర్శనం చేస్తారు. అక్కడి నుంచి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు పుట్టాడు. ఆయన అవయవాల్లో లోకాలు కల్పించారు. మొట్టమొదట్లో కౌమారం అనే సృష్టితో బ్రహ్మణ్యుడై బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించాడు. ఆయన నారాయణమూర్తి అవతారం. రెండవది జగత్ సృష్టి కోసం పాతాళంలోని భూమిని ఎత్తుతూ యజ్ఞేశుడై వరాహ రూపం ధరించాడు ఆయన. మూడవసారి నారదుడు అనేటువంటి దేవఋషిగా జన్మించి కర్మ నిర్మోచకము అనేటువంటి విష్ణుమూర్తిని గురించినటువంటి కొన్ని రకాలైనటువంటి సూత్రాలైనా చెప్పాడు. 4వ అవతారంలో ధర్ముడికి భార్యగా మారి నరనారాయణ మహర్షులుగా జన్మించారు. 5వ అవతారంలో సిద్ధేశ్వరుడైనటువంటి కపిలుడుగా జన్మించి ఆసూర్య అనేటువంటి బ్రాహ్మణునికి తత్వాపదేశం చేశాడు ఆయన. సాంఖ్య శాస్త్రాన్ని అక్కడ బోధించాడు ఆయన. 6వ అవతారంగా అనసూయకు అత్రి యందు జన్మించాడు. అనర్కుడికి ప్రహ్లాదుడికి మొదలైనటువంటి వాళ్ళకి ఆయన ఆత్మవిద్యని బోధించాడు. 7వ అవతారంలో ఆకూతికి రుచి అనే భార్య యందు జన్మించి యజ్ఞుడు అనే పేరుతోటి యమాది దేవతలతో కలిసి స్వయంభవ మనువు కాలాన్ని అంతటిని కూడా 6వ అవతారంలో కాపాడు. 7వ అవతారంలో 8వ అవతారంలో మేరుదేవికి నాభికి జన్మించాడు. ఉరుక్రముడు అనే పేరు చాలా గొప్పవాడై విద్వాంసులకి పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. ఈ జప విధానాల్లో చూడండి, ఇప్పుడు శంకరుడు హంస పరమహంస అంటే ఎవరు? సాక్షాత్తు పరమాత్మ శంకరుడే, అయినే హంస. ఏమిటి మనకి తెలవకుండానే ఆ జపగాయత్రి చెప్పి మనకు గాలి ఉన్నంతకాలం అలా ఎన్ని వేల సార్లు రోజు ఎన్ని లక్షల సార్లు చేస్తూ ఉంటాం. ఇది మహాత్ములు గొప్పవాళ్ళకి వాళ్ళకి సాధ్యమైనటువంటివి. అందుకోసం నిరంతరం వాళ్ళు ఆ భగవంతుడిని ధ్యానిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి పరమహంస మార్గాన్ని ప్రకటించారు. 9వ అవతారంలో కృషి చక్రవర్తికి భూమిని ధేనువుగా చేసుకుని ఆవుగా చేసుకున్నాడు. సమస్త వస్తువులు అక్కడ ఆవు పాలనలోంచి పితికారు. భూమిని ఆవుగా చేసి కృషి చక్రవర్తి గారు సృష్టిలో కావాల్సిన వస్తువులు, సృష్టిలో మానవులకు కావాల్సినటువంటి వస్తువులు అనేది ఆయన తీసుకొచ్చాడు. ఆ తర్వాత 10వ అవతారంగా సముద్రాన్ని వధించేటప్పుడు కచ్చప రూపం, తాబేలు రూపం ధరించారు. అక్కడ మందర పర్వతాన్ని క్రమంగా చేసి ఆ యొక్క తాబేలు యొక్క వీపు మీద చాలా ఉపాయంగా నిలిపాడు ఆయన. తర్వాత 12వ అవతారంలో ఆ పాల సముద్రంలో చక్కగా చిరికిన తర్వాత అమృత కలశం వచ్చింది. అమృత కలశం ఎవరు తెచ్చారు? సాక్షాత్తు ధన్వంతరి గారు తెచ్చాడు ఆయన. ఆ ధన్వంతరి రూపంలో అమృత కలశను పెట్టి నారాయణమూర్తి వచ్చాడు. 13వ అవతారంలో మోహించేసి దాని పట్ల మనకి ఆసక్తి కలిగించేది అందమైన సృష్టిలో బ్రహ్మగారు అందమైనటువంటి వస్తువులన్నీ పోగు చేసి ఒక రూపంగా చేస్తే పడ్డ రూపమే ఆ మోహినీదేవి. అలాంటి మోహిని అవతారంలో ఎత్తి ఆమె రాక్షసుని తన యొక్క మోహంలో పడేసి ఆ అమృతాన్ని దేవతలకు పంచేటట్లుగా ఆమె చక్కగా చేసింది. 14వ అవతారంలో నరసింహ రూపంతో ఎంతో భయంకరంగా ఉగ్రంగా ఉండి ఆమె హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. అలాగే 15వ అవతారంలో వామనావతారం బలిచక్రవర్తి 3 అడుగుల నేల అడిగారు. 3 అడుగుల నేల, అడుగు శబ్దంకి ఏదో లోకమని అర్థం ఏమైనా ఉందేమో మరి. ఏమంటే ఒక పాదం మన భూమి గప్పి దివి వేరంటాన్ని నిరంగించి ఒక అడుగు భూమి మీద పెట్టాడు, గొడుగు ఆకాశం మీద పెట్టాడు. 3వది ఎక్కడ పెట్టను అన్నాడు. అందుకే అక్కర్లేని మాటలు పెద్దవాళ్ళతో అనుకోవద్దంటారు. నా తలకవి పెట్టమన్నాడు, అక్కడే పెట్టాడు. ఏమంటే అయితే ఆవిడ యొక్క పాతివృత్యానికి ఆయన వాళ్ళ ఇంటికి కబలాగా వస్తున్నాడు ఏమండి. తర్వాత 16వది భార్గవరాముడు పరశురామావతారంలో బ్రాహ్మణులకి
హింసించినటువంటి బ్రాహ్మణులకు ద్రోహం చేసినటువంటి రాజవంశాలను 21 సార్లు నరికేసి వాళ్ళందరినీ కూడా నిర్మూలించి అసలు రాజు అనేవాడు లేకుండా చేసేసాడు. అలాగే 17వ అవతారం వ్యాసావతారం అన్నారు. అందుకే వ్యాసుడు అనేది ఒక్క మనిషి అంటా లేదని, ఏదో ప్రజాపతి అన్నవాడు కూడా ఒక్కడు కానట్లుగానే వ్యాసుడు అన్నది ఒక పోస్టు లాంటిదని. లేదా ఒక్క మనిషి ఇంత వేదాలను విభజన చేయడం, అష్టాదశ పురాణాలు రాయడం ఇవన్నీ ఒక మనిషికి సాధ్యపడుతుందా? చాలా కష్టమైన పని అది. అందుకోసం అలా యుగాలు ఎంతమంది వ్యాసులు వచ్చారో ఎంతమంది మారుతున్నారో అలా వాళ్ళు రాసినట్టే లెక్క. అది కూడా దానికి కూడా అనుమానం లేదు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా అన్నారు ఈ మాట. అందుకోసం ఈయన ఆ వ్యాసుడు అవతారం ఎత్తి చాలా తేలిగ్గా మోక్షం పొందడం కోసం అందరికీ కూడా వేదవృక్షానికి శాఖల్ని ఏర్పాటు చేశాడు. ఆ శాఖలే ఇందాక చెప్పుకున్నా 1131 శాఖలుగా వేరు చేసేసాడు ఆయన. అలాగే 18వ అవతారము దేవతల యొక్క పనిగా సముద్రాన్ని అడ్డుకట్టడం కోసం రామావతారంగా అవతరించాడు ఆయన. ఈ రామావతారం కూడా జయ విజయుల యొక్క శాప విమోచన కోసం ఉండేటువంటి అవతారాల్లో ఇవి ఒకటి. అలాగే 19వ అవతారం రామస్య అసలు బలరాముడు అవతారం లెక్క అని చెప్తారు. కృష్ణుడు పరోక్షము అని. కానీ కృష్ణుడు తన యొక్క శక్తి చేత బలరాముడిని తొక్కుపెట్టి ఆయన అవతారమే మనకి వెలుగులోకి వస్తుంది. ఏమండి, బలరామకృష్ణుడు ఇతర రూపాల్లోనూ యదువంశంలో జపించాడు, గొల్ల వంశంలో భూభారాన్ని చాలా మటుకు తగ్గించేశారు ఆయన. 21వ వంశం బుద్ధావతారంలో కలియుగాదని రాక్షసుని మోహం చేయడానికి ఆయన మధ్యగయలో జినుని కొడుకుగా జన్మిస్తాడు. ఈ యుగ సంధిలో రాజులు ఎలా ఉంటారంటే దొంగతనాలు, దోపిడీలు, నీచకర్మలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. విష్ణుయసుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి కల్కి అనే పేరుతోటి పుడతాడు అంటూ చెప్తూ భగవంతుండగు విష్ణుడు జగముల గెవ్వేళ రాక్షసవ్యత కలుగు తగన వేళల తడజక యుగ యుగముల పుట్టిగా చూడు జల్లీలను. రాక్షస బాధ కలిగినప్పుడల్లా భగవంతుడు అందరికీ మేలు చేయడం కోసం ఆయా యుగాల్లో, ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో ఆయన ఒక్కొక్క అవతారాన్ని ధరించి మేలు చేయడం కోసం పుడుతూ ఉంటాడు. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోట చదివిన సంసార దుఃఖరాశి పాసి తొలగిపోబు. చాలా రహస్యమైనది, పవిత్రమైనటువంటిది హరి అన్నాడు. హరశబ్దానికి హరించేది, హరణే. హరించడం అంటే అక్కడ ఏమీ ఉండదు అసలు. ఆ ఏం లేకుండా చేస్తుంది అంటే చెడ్డ ప్రభావాలు ఏమీ లేకుండా హరించేస్తుంది. అందుచేత హరికథలు మనం భగవంతుడి గురించినటువంటి కథలు వినాలి. రాత్రింబవాడు ఎప్పుడు పడితే ఎప్పుడు. అందుకే భగవన్నామస్మృతికి స్నానం చేయాలా, పొట్టుపచ్చి వెతకాలా, దేవంతరం గోచీలు అవి తడుపుకోవాలా అక్కర్లేదు. వాటి చక్కగా వాడి పరిశుద్ధ మనసుతో సాయంత్రం సంధ్యావందనం చేసుకుని సరిగా 100 సార్లు ఓం నమః శివాయ అంటే ఏదో తప్పు ఉంటుందా? ఏమంటే 100 సార్లు తప్పు ఉంటుందా? లేదా పంచాక్షరి మంత్రం, లేదా అలా పలుకొచ్చే మంత్రాన్ని ఏదో దాన్ని వాటి నిరంతరం నామస్మరణ, కలియుగంలో నామస్మరణ ప్రధానం. ఈ నామస్మరణ ధన్యోపాయ ఇవన్నీ కూడా చేయాలి. అందుకోసం పుట్టుక కర్మాచరణం లేకుండా అన్ని మనస్సుల్లోనూ ప్రవర్తించేటువంటి విష్ణు కథలు, ఆ కథల మూలంగా విష్ణువుకి ఎప్పుడూ కూడా విష్ణువుని గూర్చి కవులు, పండితులు ఆయన యొక్క కథలు, ఆయన యొక్క జన్మ రహస్యాలు, ఆయన యొక్క వృత్తాంతాలు అన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ వింటూ ఉండాలి. తిరుగులేనటువంటి శక్తి చేత భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఇలాంటి ప్రపంచంలో అంతా కూడా ధర్మ మార్గంలో, మంచి మార్గంలో ప్రవర్తిస్తూ ధర్మాచరణ చేస్తూ ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటే ఆయన పొంగిపోతూ ఉంటాడట, ఆయన చాలా ఆనందపడతాడట. ఇవి కానీ ఆనందపడతాడు కానీ ఆనందంలో మునిగిపోడు. ఆయనకేమి తామరాకు మీద నీటి పొట్టు లాంటి వాడు. అన్ని ఆయనే, అన్ని అనుభవించేవాడు ఆయన, అనుభవింప చేసేది ఆయనే. కానీ ఆయనకి ఏమి అతికించుకోడు ఆయన. ఇది అందుచేత అలాంటి పరమాత్మ యొక్క లీలలు ఎంతో, దానికి అవధులు లేవు, దీనికి పరిమితి. సముద్రానికి అవతల గట్టి ఎక్కడ అంటే ఎవరు చెప్పగలరు? అలాగే పరమాత్ముడి యొక్క లీలలకి ఒక పరిమితి లేదు.
ఈ పరిమితి లేదు. అనంతమైనటువంటి ఆ లీలలు తెలుసుకోవడం కోసం మనం నిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఆ భగవంతుడి మీద మనకి కొంతకాలానికి భక్తి, నిశ్చలమైన భక్తి ఏర్పడుతుంది. నిశ్చలమైన భక్తి అంటే వేరే విషయాల మీదకి చలనం లేకుండా ఆయన ఒక్కడే కనిపిస్తాడు. ఇక్కడ ధ్యానం చేసేవాడు, అక్కడ యొక్క లక్ష్యమైనటువంటి ఆ భగవంతుడే ఇద్దరే కనిపిస్తారు. ఈ ఇద్దరు కనిపించినప్పుడు ఇంకా మిగతా అవస్థలు ఏమీ ఉండవు. ఆ పక్కవాడి పిలిచినా ఓ దోమ కుట్టినా ఏమీ లక్ష్యం ఉండదు వాడికి. అలాంటి అవస్థలో ఆ భగవంతుడు అందరినీ కాపాడతాడు. అలాంటి వాళ్ళు ధన్యులవుతారు. అలాంటి వాళ్ళ మూలంగా లోకాలు ధన్యత పొందుతాయి అని చెప్తూ ఈయన చెప్తున్నాడు. ఇంకా చెప్తూ భాగవత ఎలా ఉద్భవించింది అని చెప్తున్నాడు. ఏ యుగంలో ఎక్కడ ఏ మునిశ్రేష్ఠులు ఎవరు వినేవాళ్ళు ఈ భాగవతం కావాలని కోరేరు, ఏ కారణం చేత ఎన్నో పరిశీలించి పరిశోధించి లోకానికి మేలు కలగడం కోసం ఈ భాగవతాన్ని వ్రాశారు అని పుత్రుడైనటువంటి శుకుడు పరీక్షిత్ మహారాజుకి ఈ కథని ఏ కథ చెప్పాడు ఆ వివరాలని చెప్పండి అని అడిగితే చెప్తున్నాడు. శుకుడు మహాయోగి. అలాంటి శుకుడు ఆయనకి ఇంకా ఏమీ లౌకికమైనటువంటిది ఏమీ లేదు. నదిలో స్నానం చేస్తున్నారు ఆడవాళ్ళందరూ. వాడు ఒంటి మీద వస్త్రాలు లేవు, స్నానం చేస్తారు. సుఖమహర్షి అలా దారిపడి పెడుతున్నాడు. వీళ్ళు అసలు పట్టించుకోలేదు అతన్ని. ఆయన అలా వెళ్ళిపోతున్నాడు అంతే. ఎందుచేత సుఖమహర్షికి ఏమీ అసలు ఈ రకమైన జ్ఞానం లేదు. అందుచేత వాళ్ళు ఈయన మన చూస్తాడు, మన ఏదో బట్టలు లేనట్టుగా ఉన్నాం అనే భావం కూడా ఆయనకి తెలియదు. అందుకోసం వాళ్ళు అలా నీడలో ఉండిపోయి చక్కగా స్నానం చేస్తున్నారు. ఆ వెంటనే వ్యాస మహర్షి వచ్చేట. మరి ఆయన 18 పురాణాలు రాశాడు, వేదోపదం చేశాడు. వచ్చేటప్పటికి గబగబ గబగబ గట్టెక్కేసి బట్టలు కట్టేసుకున్నట్టు వాడు. అందుకోసం ఇలాంటి వాళ్ళను తెలిసి శుకుడు గోచిజు లేకపై జన దూచి తోయములందు లజ్జకు జనింపక చీరలక చల్లులారెని కన్యకల్ హాసుకయంచు వెంక జనగ వ్యాసును చూచి అంశుకము ధరించి సిగ్గున శృక్కిలందరూ దీనిది. ఆ దేవతా కన్యలందరూ కూడా వ్యాస మహర్షిని చూసి సిగ్గుపడిపోయి బట్టలు కట్టుకున్నారు అని చెప్తున్నారు. అందుచేత వస్త్రం లేకుండా కుర్రాడు వెళ్తున్నాడు. తన కొడుకుని చూశాడు, అసలు ఆయనకి లేవు. శుకుడు గోచీయులేక అని చెప్తాడు ఇందులోనే. ఒంటి మీద గోచి కూడా లేకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు. చక్కని వయసులో ఉన్నటువంటి కుర్రాడు. అలాంటి వాడిని వస్త్రాలు లేకుండా పెడుతున్నాడు. వీళ్ళు కూడా చూశారు. ఈ అప్సరసలు అడిగారు వ్యాసుడు అడిగారు అప్సరసలు చూసి కారణం ఎవరిదా, మీరు నన్ను చూసి పారిపోయారు వాడిని చూసి పారిపోలేదు ఏమిటంటే అప్పుడు చెప్పాడు అతనికి స్త్రీ పురుష భేదం లేని నిర్వికల్పుడు. అందుకోసం అతనికి ఇవాళ లెక్కలేదు. నువ్వు స్త్రీ పురుష భేదం నీకు తెలుసు, అందుచేత నీ దగ్గర అని. అందుకోసం అలాంటి సుఖముఖంలోంచి చక్కగా వచ్చింది. అలాంటి వ్యాసుడికి మనస్సు విచారంలో పడింది. విచారంలో పడి ఆయన సరస్వతీ నదీ తీరంలో స్నానం చేశాడు. ఒక్కడు కూర్చున్నాడు. సూర్యోదయ వేళల్లో భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి ఆ మహర్షి ఏమిటి ఈ కాలం ఈ భూమి మీద యుగధర్మాలకి సాంకర్యం, ధర్మం ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో వెళ్ళాలి, కానీ మరో మార్గంలో వెళితే అది ధర్మ సాంకర్యం, వర్ణ సాంకర్యం, అవి ప్రమాద కారణాలు అవుతాయి. పురుషుడికి శక్తి తగ్గిపోయింది, ధైర్యం లేదు, తెలివితేట తక్కువైపోయాయి, ఆయుర్దాయం తగ్గిపోయింది, శరీరంలో ఉండేటువంటి వరాలు పోయాయి. 100 సంవత్సరాల ఆయుర్దాయం అన్న మాట ఊరికే నిందావాక్యం కింద అవుతుంది, కానీ నిజమైన వాక్యం అవ్వటం లేదు. అందుకోసం వైదిక కర్మలకు యజ్ఞయాగాలు నిర్విఘ్నంగా సాగితే వీళ్ళకి ఏమైనా బాగుంటుందేమో. ధర్మ పరిరక్షణ చేయాలి. ధర్మ రక్షణ కోసం, ధర్మాన్ని ఆచరించడం కోసం ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టాలి అనుకుంటూ ఆయన
వైదిక కర్మలైనటువంటి యజ్ఞాలు నిర్విఘ్నంగా కొనసాగడం కోసం అప్పటిదాకా రాశిలో ఉండేటువంటి 4 భేదాలన్నిటినీ కూడా తీసుకుని ఋగ్వేదం పైలుడికి చెప్పాడు, సామవేదం జైమిని మహర్షికి చెప్పాడు, యజుర్వేదం వైశంపాయనుడికి చెప్పాడు, అధర్వ వేదం సుమంతుడికి చెప్పాడు. ఇలా ఒక్కొక్కళ్ళకి చెప్పాడు. ఆ ఒక్కొక్కళ్ళు మళ్ళా నలుగురికి చెప్పారు. ఈ 4, 5 మళ్ళా నలుగురికి చెప్పారు. ఇలా ప్రవాహంలో పరంపరగా ఇవాటి వరకు కూడా కొనసాగుతోంది. ఆ వైదిక మార్గం గొప్పదనానికి కారణం ఏమిటంటే వినడం మూలంగా వచ్చినది ధారణ అయిపోతుంది. చూసి చదివిన దానికంటే వినడం మూలంగా చదివింది విపరీతమైన ధారణగా ఉంటుంది. అందుకోసం ఆ పరంపరలు గురుముఖంలో వినడంలో అది ఇవాటి వరకు కూడా వేదాలు ఉద్భవించినప్పటి నుంచి బ్రహ్మముఖంలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి మహర్షులు గ్రహించినప్పటి నుంచి ఇవాటి వరకు కూడా ఆ పరంపరలో కొనసాగుతూ లోకానికి రక్షణ కలిగిస్తున్నాయి. ఇలాగా వాళ్ళు శిష్యులు చెప్పారు. తెలివి తక్కువ వాళ్ళ చేత కూడా వేదాలు చదవబడుతున్నాయి. ఎందుకంటే వేదానికి స్వర ప్రధానం. మంత్రోహీన స్వరతో వర్ణతో వా విద్యా ప్రయుక్తో నతదద్ధమః. మంత్రహీనమైన, స్వరహీనమైన, అక్షరహీనమైన అసలు అర్థం రాదు. ఏమంటే వచ్చారు, మన గుమ్మంలోకి వచ్చారు, ఏమంటే శుభ్రంగా ఎవరితోటే వచ్చేసారా, దాంట్లో లోపలికి రండి అంటే వాడు ఏం చేస్తాడు, వెంటనే మనం తిట్టెళ్ళిపోతాడు. మనమేమన్నాం తప్పేమన్నాం, మేము శుభ్రంగా ఇచ్చాం కదా, ఎవరితోటే వచ్చారు కదా అని మర్యాదగా అంటున్నాం. ఆ ధ్వని లోపల నుంచి వచ్చేటువంటి ధ్వని, ఆ స్వరం యొక్క మార్పు చేత. అలాగే అక్షరాల తేడా. సాక్షరా విపరీతదాంగత కేవలం జగద్దేపి రాక్షస. సాక్షరా చదువుకున్న వాళ్ళు వీళ్ళ తెలివితేటలో రాక్షసుల్లో విపరీతం అయిపోతే తలకిందులైపోతాయి, రాక్షస తలకిందులైపోతాయి. అందుకోసం ఆ తెలివి తేట అన్ని కూడా 10 మందికి ప్రయోజనకారిగా ఉండాలి. అందుకోసం ఇవన్నీ ఉండాలి. మూఢులకి కూడా మేలు కలగాలి. ఇంకేట అరసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు చెప్పాడు ఇందాక. ఇన్ని లక్షణాలున్నాయి, ఇందరికీ కూడా మేలు కలగాలి అని ఆయన సరస్వతీ తీరంలో వ్యాస మహర్షి తపస్సు చేస్తూ కూర్చుంటే ఆయన ఆలోచిస్తున్నాడు. తన అసంతృప్తికి కారణం ఆలోచించాడు. ఆయన ఆలోచించి వ్రతం పూని వేదాన్ని, అగ్రహోత్రాన్ని, గురువుల్ని పూజిస్తాను, నాకు చెప్పిన కార్యక్రమాలు నేను సంపూర్ణంగా నడుపుతాను, మహాభారతంలో వేదార్థ భావం అంతా చెప్పాను, స్త్రీ సూతుల యొక్క ధర్మాలు ప్రధానమైనవన్నీ చెప్పాను, అయినా నాలో ఉండేటువంటి అసూయ అనేటువంటిది ఇంకా తొలగలేదు. అందుకోసం నా ఆత్మకి శక్తి కలగడానికి, తృప్తి కలగడానికి కూడా నేను భాగవతంలో అన్నీ చెప్తాను అని మొదలెట్టాడు. వస్తుంటే అలా ఉన్నటువంటి వ్యాసుడికి, విచారంతో ఉండేటువంటి వ్యాసుడికి కనియన్నారదుడంతం వినయైక విలాస నిగమ విభజన విద్యాజనితోల్లాసున్ భవదుఃఖాసున్ గురుమనో వికాసున్ వ్యాసున్. నారదుడు వ్యాస భాష్యం చూశాడు, విచారంతో ఉండేటువంటి వ్యాసుడిని చూశాడు, వినయంతో ఉండేటువంటి వ్యాసుడిని చూశాడు, వేదాలను విభజన చేసినటువంటి వ్యాసుడిని చూశాడు. చూస్తూ ఆయన వీణ యొక్క మహతి అనేటువంటి వీణ ఆయన చక్కగా ఆ వీణ వాయిస్తూ వచ్చాడు. ఆ వీణానాథాన్ని వింటూ వచ్చి చక్కగా అడుగుతున్నాడు ఇలాగా. ఎవరిని? వ్యాసుడిని అడుగుతున్నాడు. ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థజాల విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషక్క విజేత వినీతుడవీచరింపి చల్లరే కాతరు కైబడిన్ భగవ కారణమే విపరాశరాత్మజ. భాగవతం అనేటువంటి వేద గ్రంథాన్ని రచించావు, వేదార్థమంతా కూడా అందరికీ తెలిసేటట్లు చేశావు. కామక్రోధ లోభమోహమటమాశ్చర్యాలనేటువంటి అరిషట్ వర్గాల్ని జయించావు, పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించావు, యోగులకు నాయకుడు అయ్యావు. నీకంటే వినయశీలి లోకంలో లేడు. అయినప్పటికీ ఏమిటయ్యా ఇలా పిరికివాళ్ళలాగా బాధపడుతున్నావు నువ్వు, ఆశ్చర్యంగా ఉంది అని అడిగితే వ్యాస మహర్షి చెప్తున్నాడు, ఓ మహర్షి, నారద మహర్షి, నువ్వు బ్రహ్మశరీరంలోంచి పుట్టావు, పురాణ పురుషుడైనటువంటి విష్ణువు యొక్క పాదాలు సేవిస్తావు, అన్ని దిక్కులు తిరుగుతావు, అందుచేత నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. పైగా నువ్వు సూర్యుడిలా 3 లోకాలు సంచరిస్తావు, గాలిలా అందరికీ ఆనందాన్ని కలిగిస్తావు, పైగా నువ్వు సర్వజ్ఞుడవి, అన్నీ తెలిసిన వాడివి,
ఎక్కడ మంగళం జరగాలో అక్కడ నారదుడు ఉంటాడు. ఆయన కళాభోజనుడు అని పేరైనప్పటికీ కూడా ఆయన అక్కడికి వెళ్ళిన కారణం చేత అక్కడ ఏదో ఒక శుభం జరగాలి, ఒకడికి గర్వం పోవాలి, 10 మందికి మేలవాలి. అందుకోసం ఆయన అంచేత నీకు తెలవనటువంటి ధర్మం ఏదీ లేదు వ్యాస మహర్షి, నువ్వు అన్నీ పరిశీలించావు అంటే అప్పుడు చెప్తున్నాడు. నారదుడు అంటున్నాడు, సరే అన్నీ చెప్పావు కానీ విష్ణు కథలు కొంచెం కొంచెమే చెప్పావు, ఆ విష్ణు కథలను నువ్వు ఎక్కువగా అవగతం చేసుకుంటే అసలు నీకు విచారమే లేదయ్యా అన్నాడు. ఇది నువ్వు ధర్మాన్ని ఎన్ని చెప్పినా భగవంతుని మెచ్చుకోడు, ఆయన గుణగణాలు చెప్పాలి, భగవంతుడి యొక్క గుణగణాలు, ఆయన ఎలాంటి వాడో ఆయన ఆరాధిస్తే ఏమొస్తాయో ఎలాంటివన్నీ చెప్పాలి, ఆయనకు తృప్తిపరిచేటట్లుగా సంతోషపరిచేటట్టు అవుతుంది అప్పుడు ఆయన భగవంతుడి. అందుకోసం దీనికి నీకు ఇబ్బంది వచ్చింది, అంతకంటే ఏం లేదు అన్నాడు. అప్పుడు ఆయన సరే ఇదే కారణం అని తెలుసుకున్నాడు. కారణం అని తెలుసుకుని నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. విశ్వం అంతా విష్ణువు అనే శబ్దానికి అంతా వ్యాపించింది అని అర్థం. ఏమండి అలాగే విశ్వం అంతా విష్ణువు, ఇంకోటి రెండోది లేదు. ఈ విశ్వానికి పుట్టుక అలాగే పెరగడానికి నాశనం అయిపోవడానికి మూడింటికి కారణం కూడా ఆ పరమేశ్వరుడి చేతే జరుగుతాయి. హరి శ్రీ అవతారాల్లో అన్ని విశేషాలు కూడా వివరిస్తున్నారు. అందుచేత చదువు, జ్ఞానం, దానం, నీతి, తపస్సు, ధైర్యం వీటన్నిటికీ ఫలితం వచ్చినట్టు. విష్ణు కథలు వింటే, విష్ణు కథలు చెప్తే అని చెప్తూ ఉంటే నారదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమండి కపిల మహర్షి కలదాకా అన్నారు ఒక 10 నిమిషాలు. ఏమి భగవద్భక్తులతో నేర్పుగా పనిచేయాలి, అలాగే భగవద్భక్తులతో ఏ సంబంధం పెట్టుకోకుండా భక్తితో సేవించాలి. శుభప్రదమని ఆ భగవద్భక్తుల యొక్క ఎంగిలి ఆహారాన్ని తినేవాణ్ణి, ఎండకి వానికి తడిసేవాణ్ణి, నిజమనిష్టలతోటి నిలిచి అమాయకుళ్ళ వివేకం లేని వాళ్ళ ప్రవర్తించాను. వాళ్ళంతా కృష్ణుడి కథలో చరిత్రలో చదివారు, వర్ణించారు, పాడారు. ఆ ధ్వని నాకు చెవులకి ఎంతో మనోహరం అనిపించింది. అందుకోసం సంపూర్ణంగా నా మనసు సంతోషించింది అని చెప్తూ ఇక్కడ మునులలో నువ్వు విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడివి, ఆయన యొక్క ఆ విష్ణువు యొక్క లీలలు వర్ణించడానికి నువ్వు సమర్థుడివి. ఎప్పుడైతే నువ్వు విష్ణువు యొక్క లీలలు వర్ణించావో నీలో ఉండేటువంటి విచారం, దుఃఖం పోతాయి అని నారదుడు వ్యాసుడు గారిని చెప్తే అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, దాసీపుత్రుడైనటువంటి నేను భిక్షుల వలన హరివిజ్ఞానం పొందాను వ్యాసుడు చెప్తున్నాడు. అంచేత మా తల్లి భక్తితో తన యజమాని నీళ్ళల్లో పనిచేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి తెచ్చి నాకు ఆహారంగా పెట్టి ఇచ్చింది. అది మేము భాగ్యంగా తలిచాము. భక్తితో చేసి కూడా తాను పరాధీనతను తలిచేది కాదు, తనకు ఉండేటువంటి భక్తితో తనకు ఉండేటువంటి శక్తితో తాను చక్కగా చేసింది. ఒకనాటి రాత్రి మా తల్లి ఆవు పాలు పితకడానికి చీకట్లోకి వెళ్ళి ఆ చీకట్లోంచి బయటకు వస్తూ ఒక పావును తొక్కింది. ఆ పాము మా తల్లిని కరిచింది. పొడవైన నల్లటి త్రాచుపాము ఎప్పుడైతే కరిచిందో నోటిలోంచి భయంకరమైనటువంటి విషజ్వాలు వచ్చాయి. నేల మీద పడిపోయింది. ఆ దృశ్యం చూసి నాకు మనస్సు వశం తప్పలేదు. భగవంతుడి కృప అలా ఉందనుకున్నాను అని నారదుడు పూర్వజన్మతో చెప్తున్నాడు. అందుకోసం ఉత్తర దిశగా బయలుదేరాను. తోవలో ఎన్నో పట్టణాలు, గ్రామాలు, పల్లెలు అన్నీ చూశాను. ఎంతో మంది గుంపులుగా కిరాతులు, పుడిందులు నివసించే ప్రదేశాలు చూశాను. అందమైన వనాలు, ఉద్యానవనాలు, భయంకరమైన అడవులు, ఎన్నో ముళ్ళు రాళ్ళు ఉండేటువంటి ప్రదేశాలు, కొండలు, కోనలు, ఏనుగులు తొండాలతో విరిచబడినటువంటి చెట్లు అన్నీ చూశాను. చూసి
ఒక చోట సీత తేరి అక్కడ ఉన్నట్ట. ఎక్కడ? సాలావృక కపి భల్లుక కోలే భలులాయ శల్యభూక శరభ శార్దూల శశగవయ ఖడ్గ వ్యాళా జగరాది భయత వనమధ్యమున. తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, అడవి పంతులు, ఏనుగు ఇన్ని ఉన్నటువంటి గుంపు మధ్యలో ఉన్నట్టు ఆయన. భయంకరమైన అరణ్య మధ్యలో ఉన్నాడు. ఇవన్నీ దాటి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. చెట్లని పొదలు తీగలు అల్లేసి అవరోధనతలు అడ్డగించే విధంగా ఉన్నాయన్నీ. అలాంటి చోట ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం చేయాలో తోచలేదు. అప్పుడు నా మీద కలిగిన కోరిక ఊరికే పోలేదు. నా మీద నిలిచినటువంటి నీ మనస్సు, భగవంతుడి మీద నిలిచినటువంటి మనస్సు మరో జన్మకు కూడా ఫలితం ఇస్తుంది అంటూ రకరకాలుగా చెప్తున్నాడు ఆయన. చెప్తూ తన చరిత్ర నేను పాడుతూ ఉంటే తీర్థపాదంపై అయినటువంటి విష్ణుమూర్తి పిలిచినట్లుగా వచ్చి నా మనసులో ఉండేవాడు. నారదుడు చెప్తున్న మాటలన్నీ ఇవన్నీ అని చెప్పి భగవంతుడైన నారదుడు వ్యాసుని వీడ్కొని వీణ వాయిస్తూ తన ఇష్టం వచ్చిన చోటికి తీసుకుపోయి అక్కడ శౌనకాది మహర్షులతోటి ఇలా చెప్పాడు. ధీరుడై ధైర్యం కలవాడై ఉండాలి, ఏమీ కోరకూడదు, శ్రీహరిని స్తుతిస్తూ ఉండాలి. అలాంటి వారిని నారాయణుడు అనుగ్రహిస్తాడు. ఎన్నో వేదాలున్నాయి. ఈ వేదాలన్నీ చదివినా మోక్షం వచ్చేస్తుందా? రాదు. ఏమి రావడం కష్టం. మోక్ష సౌభాగ్యాలు గమ్ముని కలగవు. కానీ భాగవతం అనేటువంటి గ్రంథం చదవడం మూలంగా మోక్షం వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్తూ రెండు 5 నిమిషాలు. అదే కపిలుడు వరకు రావాలి. కుంతీదేవి శ్రీకృష్ణుడిని స్తుతించడం. శ్రీకృష్ణుడు పురుషులందరిలోకి ఉత్తముడు, ప్రకృతికి పరుడు, ఆయన అవ్యయుడు, అన్ని ప్రాణులకి లోపల బయట ఉంటాడు, లోకాలన్నిటినీ నియంత్రించే శక్తి ఉన్నవాడు, అన్నిటికీ అలాంటి ఆయనకి నమస్కారం అని చెప్తూ ఆయన్ని స్తుతిస్తోంది. బల్లిదుండకు కంసు చేతను బాధనందుతునున్నమి తల్లిగాచిన భక్తిగాచిత ధార్తరాష్ట్రుల చేతనే తల్లడంబున చిక్కగుండగ తావకీన గుణభ్రజం బెల్ల సంస్థితి చేతి చెప్పగనంత దాన జగత్పతి విపదస్సంతు నశస్వ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. జీవితంలో నిత్యం కష్టాలు వస్తూ ఉండాలని కోరుకుంది కుంతీదేవి. ఎందుకనో కష్టాలు వస్తే భగవంతుడు స్మరించుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆయన గొడవ లేదు. కష్టాలన్నీ ఎవడో మూలంగా వచ్చాయంటాం, సుఖాలు వస్తే మన మూలంగానే వచ్చాయడం లోక సహజం. అందుకోసం ఆ భగవంతుడి పట్ల నిశ్చలమైనటువంటి భక్తి కావాలి, మాకు కష్టాలతో ఉండాలి అని ఆవిడ కోరుకుంది. సముద్ర మధ్యంలో మునిగిపోయే నావల బరువెక్కి మునిగిపోయే ఈ భూమిని రక్షించడం కోసం బ్రహ్మదేవుడు కోరికతోటి ఇలా అవతరించేవయ్యా నువ్వు అంటున్నారు. శ్రవణం, అలాగే భగవంతుడి గురించి ఆలోచించడం, భగవంతుడికి నమస్కారం చేయడం, భగవంతుడి పూజలు చేయడం, ఇవన్నింటి కోసం ఆ భగవంతుడు పుట్టాడు అని చెప్తూ శ్రీకృష్ణ యదుభూషణ నరసగా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదాన లోకేశ్వర దేవతానీక బ్రహ్మణార్తి హరణ నిర్వాణ సంధాయిక నీకున్మృక్యత త్వంపవే భవలతలు నిత్యానుకంపానిధి. ఓ భగవంతుడా, నువ్వు నిత్యము కూడా దయాపూర్ణుడివై మా యొక్క ఈ జన్మలు వడ పుట్టడం చావడం అనేటువంటివి తెంపై భవలతలు పుట్టుగా నేలతల్ని తెంపేసి మోక్షం అనేటువంటి దాన్ని ఇవ్వి అని కోరుతూ
ఎంత అయింది టైము? ఇక్కడ ఉంది. 6:10. అని కోరుతూ ఆయన ధర్మరాజు ప్రజాద్రోహంతో కలిగినటువంటి పాపానికి శరించిపోయి నిరాహారుడైనటువంటి భీష్ముడు పడి ఉన్న చోటికి వెళ్తాడు. ఇక్కడ కూడా ఆపు చేద్దాం, వాతావరణం కూడా బాగుంది, పదరద్దాం. అలా ఏమంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సుశ్రిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యో పృథివీ సస్యశాలినీ దేశోజం శోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. అమ్మ రేపటి నుంచి 4 గంటలకు ప్రారంభం అయిపోయి 6 గంటలకు కంప్లీట్ అయిపోయింది.